ఈరోజు మనతో పాటు ఉన్నారు జితేష్ వి పాటిల్ ఐఏఎస్ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అసలు మీరు మీ లైఫ్ జర్నీ మా ప్రేక్షకుల కోసం చెప్తారా సార్? సో ముంబైలో వచ్చినాక అసలు నాకు ఇండియన్ నేవీ జాయిన్ అవ్వాలని పిచ్చి పట్టింది. టు బోర్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ ఐ వాంట్ టు బికమ్ నేవల్ ఆఫీసర్, నేవీ ఎన్డీఏ రాస్తాను అట్లా. దట్ వాజ్ మై డ్రీమ్. ఐ వెంట్ ఆన్ టు రైట్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో. సో మీరు ఫస్ట్ ఐఏఎస్ క్లియర్ చేయగానే గాట్ పోస్టింగ్, హౌ యూ హ్యావ్ ఫెల్ట్ అండ్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్? అఫ్ కోర్స్ సర్వీస్లో సెలెక్షన్ అవ్వగానే చాలామంది శాలువాలు కప్తారు, ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతాయి. బట్ దెన్ అది యూ సీ అరౌండ్ యువర్ సెల్ఫ్ ఎట్లా అది ఇప్పుడు మన మైండ్లో అదంతా వస్తుంది, రైట్? వన్స్ యూ రీచ్ దట్ స్టేజ్. సో దెన్ ఐ ఫెల్ట్ చలో చూద్దాం, మేబీ ఐ నీడ్ టు అగైన్ రీవిజిట్ మై చాయిసెస్. మళ్ళీ మీరు భద్రాచలం కలెక్టర్ కాబట్టి, అంటే నేను లైవ్గా నేను చూసింది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే యూజువల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. అంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మీరు ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ నేమ్తో సహా పిలుస్తున్నారు. వన్ ఇస్ దట్ వాళ్ళ నేచర్ కూడా చాలా బాగుంది, బికాజ్ మనం చాలాసారి వెళ్తాం ఒక చోట. సో అఫ్ కోర్స్ అందరికీ వింటాం, ఆ ఆత్మీయత రాదు. సో బట్ హియర్ వాట్ వీ సీ ఇస్ దట్ ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు మన మైండ్లో ఏముంది, వాళ్ళ మంచి కోసం మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు వింటారు. అండ్ దెన్ వాళ్ళకి అర్థమైనాక దెన్ దే విల్ కమ్ కంప్లీట్లీ ఇన్ టోటల్ ట్రస్ట్ చేసేస్తారు. అండ్ అండ్ ఇంకొకటి సార్, మీ జర్నీ గురించి చూస్తున్న టైంలో లోకల్లో ఉన్న ఎన్జిఓస్తోనే ఎక్కువగా క్లోజ్గా అసోసియేట్ అయి వర్క్ చేయడం అండ్ ఈక్వల్ వర్క్ షేర్ అనేది కూడా, లైక్ గవర్నమెంట్ పాత్ర ఎంతైతే ఉందో గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఓన్లీ 2 things I changed. One is that నేను టైం చూడలేదు. అంటే if any NGO wants to meet me, then I used to give them time 8 o'clock in the morning, 10 o'clock in the night. సో వాళ్ళకి NGOస్కి ఒకటే జాబ్ వస్తుంది, సార్ చాలా బిజీ ఉన్నారు తర్వాత రండి. ఆ తర్వాత ఎప్పుడో ఎవరు చెప్పరు. నేను అక్కడ ఏం అనుభవించానంటే, కానీ ఆ మధ్యలో కాకినాడ తర్వాత సూరత్లో కూడా పనిచేశాను. అది ఇదే సేమ్ కంపెనీ సేమ్. సో అప్పుడైతే హెలికాప్టర్లో పోయాను. సో చాలామందికి హెలికాప్టర్ అంటే ఏదో పెద్దగా అనిపిస్తుంది. ఆయిల్ ఫీల్డ్లో రోజుకి జనాలు హెలికాప్టర్లో పోతారు. హలో, హాయ్ అండి, నమస్కారం అందరికీ. నా పేరు వినిల్. వెల్కమ్ టు చర్చా విత్ లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జితేష్ వి పాటిల్ ఐఏఎస్ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. భద్రాచలంలో కలెక్టర్గా చేసేసి ఇప్పుడు మనకు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కి సిఎండిగా ఉన్నారు. పేద ప్రజలకి అత్యంత దగ్గరగా పనిచేసి వాళ్ళ జీవితాల్లో మార్పులు తేవడానికి కోసము ఎంతగానో కృషి చేసి ఈ చాలా మార్పులు చేర్పులు తీసుకొని వచ్చాడనేసి కూడా మనకు భద్రాచలం హిస్టరీలో ఒక రికార్డ్ లాగా బ్రేక్ చేసిన వ్యక్తిగా ఉన్నారు మన జితేష్ వి పాటిల్ గారు. ఈరోజు మన ముందున్నారు. సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీరు మీ లైఫ్ జర్నీ మా ప్రేక్షకుల కోసం చెప్తారా సార్? లైక్ యువర్ ఎడ్యుకేషన్ ఇక్కడ స్టార్ట్ చేశారు అండ్ యూఆర్ ఆల్సో మెకానికల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. కరెక్ట్. అండ్ ఫ్రమ్ దేర్ హౌ యూ హ్యావ్ టర్న్డ్ అవుట్ యువర్ కెరీర్ ఇంటూ. రైట్. సో ఐ థింక్ అంటే జనరల్గా నా సర్వీస్లో ఉండి చాలాసారి ఇది మీన్స్ వింటాము యంగ్ అండ్ డైనమిక్ అండ్ లీడర్, బట్ ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. సో అంటే ఇది జస్ట్ ఏదో చెప్పడానికి కాదు, బికాజ్ ఆ ఒక థింకింగ్తోనే వి కేమ్ ఇన్ టు సర్వీస్. సో మైన్ ఈజ్ అ వెరీ టిపికల్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. అండ్ నాది చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని అస్సలు లేదు. సో ఐ సీ మెనీ టైమ్స్ దట్ చాలామంది మన స్టూడెంట్స్ లేదా పిల్లలు దే కీప్ సేయింగ్ దట్ నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, బట్ మై స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ మహారాష్ట్రలో నాది జల్గావ్ డిస్ట్రిక్ట్, యాక్చువల్లీ నార్త్ మహారాష్ట్ర, ఆల్మోస్ట్ అది ఎంపీ బార్డర్. ఓకే. సో అక్కడ నాన్నగారు ఐటీఐ చేశారు అండ్ మై మదర్ స్టడీడ్ అప్ టు 12th అండ్ దే గాట్ బోత్ మ్యారీడ్. అండ్ నాన్నగారు అప్పుడు ఐటీఐ అంటే దాని ముందు వ్యవసాయం చేశారు కొంతకాలం. అండ్ దెన్ ఆఫ్టర్ ఐటీఐ హీ గాట్ అ జాబ్ ఇన్ మైసూర్. ఆయన అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీది ఒక ప్లాంట్ ఉంది అక్కడ. సో అక్కడ ఆయన పనిచేస్తే టిల్ క్లాస్ 7 ఐ వాజ్ ఇన్ మైసూర్. ఓకే. సో నాకు కొంచెం కన్నడ కూడా వచ్చు. సో ఆ కన్నడ టచ్ ఉన్న వల్ల నాకు తెలుగు ట్రాన్సిషన్ చాలా ఈజీ అయింది. ఓకే ఓకే. సో ఐ థరోలీ ఎంజాయిడ్ దట్ కల్చర్ దేర్. అండ్ అసలు ఐ రిమెంబర్ మై ట్రిప్స్ టు మైసూర్ ప్యాలెస్ అండ్ కృష్ణరాజ్ సాగర్ డ్యామ్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ దట్ ఐ హ్యాడ్ ఎట్ దట్ టైమ్.
అండ్ అట్ దట్ టైమ్ మై పేరెంట్స్ గోల్ ఫర్ మీ వాజ్ ఈయన డిప్లొమా చేస్తే చాలు. ఓకే. సో బికాస్ 90s వీఆర్ ఐఎమ్ 90s కిడ్, సో బేసిక్లీ అప్పుడు డిప్లొమాస్ బిగ్ థింగ్. సో దెన్ ఓకే ఫైన్, ఐ డిడ్ వెల్ ఇన్ స్కూల్. I had very nice teacher, amazing teachers in Atomic Energy Central School. అది ఒక పెద్ద సొసైటీ ఉంది ఆ స్కూల్స్ది. సో దెన్ ఆఫ్టర్ దాట్ ఫాదర్ గాట్ ట్రాన్స్ఫర్ టు ముంబై, అంటే హోమ్ టౌన్కి దగ్గర అవుతుందని ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో ముంబైలో వచ్చినాక ఇట్ వాజ్ అ గ్రేట్ షాక్, బికాజ్ మైసూర్లో లైక్ స్కూల్లో కొంచెం బాగా చదివితే ఐ వాజ్ లైక్ టాపర్ అండ్ ఆల్. ముంబైలో అసలు ఇట్ వాజ్ లైక్ హ్యూజ్ కాంపిటీషన్. సో ఐ ఫెల్ట్ దట్ ఫస్ట్ షాక్ ఇన్ లైఫ్. సో దెన్ కొంచెం కాంపిటీషన్లో క్యాచప్ అయితే దెన్ ఐ డిడ్ వెల్ ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్. సో అవుట్ ఆఫ్ నో వేర్ దెర్ వాజ్ సమ్ ఒలింపియాడ్, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అని ఒకటి కండక్ట్ అయింది, అండ్ ఐ సమ్హౌ క్లియర్డ్ ఇట్. సో దానివల్ల ఏమైందంటే ఆల్ మై టీచర్స్ కాల్డ్ మై పేరెంట్స్ అండ్ దే సెడ్ దట్ మీ అబ్బాయికి మీరు ఈ ఏంటి డిప్లొమా, మీరు ఐఐటి ఎందుకు చేయించుకోవట్లేదు. సో ముంబైలో వచ్చినాక అసలు నాకు ఇండియన్ నేవీ జాయిన్ అవ్వాలని పిచ్చి పట్టింది. సో ఐ యూస్ టు బోర్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, ఐ వాంట్ టు బికమ్ నేవల్ ఆఫీసర్, నేవీ ఎన్డీఏ రాస్తాను అట్లా. దట్ వాజ్ మై డ్రీమ్. సో దెన్ బట్ దిస్ ఒలింపియాడ్ థింగ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. సో అక్కడి నుంచి దెన్ ఐ వెంట్ ఆన్ టు రైట్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ కూడా. ఐ క్లియర్డ్ RMO at that time, which was now when I look back, it was a great opportunity. సో దెన్ పేరెంట్స్కి అసలు ఐఐటి గురించి ఏం తెలియదు. ఐటీఐ అంటే దే డిడ్ నాట్ నో ఎట్ ఆల్. సో ఎవరో వాళ్ళకి చెప్పారు ఐఐటి అంటే ఆ ఎగ్జామ్ ఎప్పుడో అయిపోయింది, ఐ వాజ్ స్టిల్ ఇన్ 10th. సో వాళ్ళు భయపడ్డారు, అరే ఏంటిది నా మిస్ చేశాడు ఆ ఛాన్స్. సో దెన్ సమ్హౌ దే గ్యాదర్డ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో దెన్ ఐ వెంట్ టు సమ్ లోకల్ కోచింగ్ ఏదో అక్కడ వాళ్ళు చూపించారు ముంబైలోనే. సో దేర్ ఐ స్టడీ ఫర్ అంటే 2 years అంతా ఇంటర్ అవన్నీ చేసుకొని ఐ రోట్ జేఈ ఫర్ ద ఫస్ట్ టైం. సో జేఈ రాసుకుంటే ఐ గాట్ 3000 అట్లాంటిది ర్యాంక్స్. కానీ అప్పుడు AIEEE కూడా ఉండేది. అవును సార్, అండ్ బిట్స్ ఎగ్జామ్ కూడా సపరేట్ ఉండేది. సో 3 exams యూస్ టు రైట్. సో దాంట్లో AIEEEలో నాకు 2800 అట్లాంటిది ఏదో ర్యాంక్ వచ్చేస్తే NIT Trichyలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది నాకు. సో దెన్ NIT Trichy, REC వరంగల్, REC Trichy, REC అనేది వాళ్ళు అప్పుడు. సో ఇట్ వాజ్ లైక్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు కూడా. సో సర్లే ఐఐటి అయితే అంత ఏది కోర్స్ మంచిగా దొరకలేదు. సో ఐ వెంట్ టు NIT Trichy కంప్యూటర్ సైన్స్. సో అక్కడ వెళ్ళినాక ఐ ఎంజాయ్డ్ తమిళనాడు కల్చర్ థరోలీ. అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ సౌత్ అటాచ్మెంట్. సో అక్కడ త్రిచి ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ. సో ఒక సంవత్సరం అక్కడ వేరే ఏం లేదు. అక్కడ తువాకుడి నాకు ఊరుంది, అది 22 kilometers ఫ్రమ్ మెయిన్ సిటీ. సో అక్కడ ఓన్లీ పరోటా కుర్మా తినాలి, ఇంకా చదవాలి, తర్వాత కౌంటర్ స్ట్రైక్ లాంటిది, కంప్యూటర్ గేమ్స్ లేదా ఫుట్బాల్, వాలీబాల్. దట్స్ ఇట్, దట్ లైఫ్ ఇన్ NIT. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ దట్. బట్ అక్కడ బీహార్ వాళ్ళు మాకు అంటే అక్కడ ఒక స్ట్రాంగ్ ఒక టీం ఉండేది. వాళ్ళకి ఎంత ఫైర్ ఉందంటే అసలు నేను ఐఐటి పోవాల్సిందే అని. సో సమ్హౌ ఐ కేమ్ ఇన్ టచ్ ఇన్ NIT Trichy విత్ దెమ్ అండ్ దే వర్ లైక్ వెరీ ప్యాషనెట్. లేదు మేము ఐఐటి పోవాల్సిందే. Super 30 అని అప్పుడు చాలా ఫేమస్ ఉండేది. సో ఐ సెడ్ చలో మీతో పాటు నేను కూడా చదువుతాను. సో ఐ హ్యాడ్ అ వెరీ నైస్ GPA. ఐఎమ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 9.8 ఏదో ఉండేది అది. అండ్ ఐఐటి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ఐ గాట్ అ గుడ్ ర్యాంక్. సో ఆల్మోస్ట్ 520 అట్లా ఏదో ర్యాంక్ వచ్చేస్తే IIT ఢిల్లీ మెకానికల్ ఇంజనీరింగ్. సో దట్ వాజ్ అనదర్ లైఫ్లో టర్న్. సో దెన్ కమింగ్ టు IIT సేమ్ షాక్. మైసూర్ నుంచి ముంబై ఎట్లా అయిందో, త్రిచి నుంచి IIT ఢిల్లీ అంటే అమంగ్ టాప్ ఆఫ్ ద టాప్ కంపిటీషన్. బట్ దెన్ దేర్ ఆల్సో ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ డూయబుల్. అది ఏం పెద్దగా కష్టాలు ఉండవు. సో జస్ట్ కీప్ డూయింగ్ ద కోర్ థింగ్, స్టడీస్ అండ్ స్పోర్ట్స్. సో ఐ వాజ్ ఇంటూ అథ్లెటిక్స్ దేర్. సో ఓన్లీ స్టడీస్ అండ్ అథ్లెటిక్స్ అంతే నా లైఫ్. సో దేర్ ఐ గాట్ గ్రేట్ ఆపర్చునిటీ, అమేజింగ్ ఫ్రెండ్స్, అండ్ మై కోచ్ వాజ్ దేర్. స్పోర్ట్స్లో కూడా హీ కంపీటెడ్ ఇన్ ఏషియన్ గేమ్స్. రావత్ సార్ ఉన్నారు ఆయన. సో దాట్ బిల్ట్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ స్పోర్ట్స్ అటాచ్మెంట్ ఇన్ మీ. తర్వాత అక్కడ కొన్ని పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి హాస్టల్స్లో కూడా.
సో ఐ వాజ్ స్పోర్ట్స్ సెక్రటరీ దేర్. సో అప్పుడు ఫస్ట్ టైం అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ లాగా చేశాను నేను. సో ఐ సా దట్ హాస్టల్ అప్పుడు బడ్జెట్ 10 lakhs ఉండేది, కానీ 10 lakhs అసలు సామానే లేదు, ఎక్కడ పోతుంది తెలియదు. ఓకే. సో మనం అనుకుంటాము దట్ యునో కరప్షన్ కెన్ హ్యాపెన్ హియర్ ఆర్ దేర్. కరప్షన్ హ్యాపెన్స్ ఎనీవేర్ వేర్ దేర్ ఇస్ ఆపర్చునిటీ. ఐఐటి హాస్టల్స్లో కూడా జరగవచ్చు. సో దెన్ ఐ సా దాట్ అండ్ ఐ సెడ్ ఇవంతా సామాన్ అసలు మనం తెప్పిద్దాం, వాట్ ఎవర్ ఇస్ దేర్. సో ద ఫస్ట్ టైమ్ మై హాస్టల్ పీపుల్ వర్ షాక్డ్, ఇంత స్పోర్ట్స్ సామాన్ ఎట్లా వచ్చింది. సో దెన్ ద నెక్స్ట్ ఇయర్ ఐ బికేమ్ అ హౌస్ సెక్రటరీ ఆఫ్ ఐఐటి ఢిల్లీ. దెన్ అక్కడ అరావలి హౌస్ అనే హాస్టల్ ఉంది. సో ఆల్ దిస్ వాస్ గోయింగ్ ఆన్. సో ఐఐటి ఢిల్లీలో ఒక కల్చరే ఉంది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అవ్వాలని. సో అప్పుడు వన్స్ ఆర్ ట్వైస్ మై సీనియర్స్ వర్ దేర్, దే వర్ ప్రిపేరింగ్, ఐ సా దెమ్. బట్ ఆ సిలబస్ చూస్తే అసలు ఐ ఫెల్ట్ ఈ మ్యాథ్స్ సైన్స్ చదివిన వాళ్ళు అసలు ఈ జాగ్రఫీ సోషియాలజీ ఇవన్నీ హౌ దే కెన్ హ్యాండిల్. ఐ సెడ్ ఈ నా వల్ల కాదు ఇది. సో ఐ లెఫ్ట్ ఇట్. అండ్ నా ప్రొఫైల్ బాగా ఉన్న వల్ల ఐ గాట్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ఆల్ ద కన్సల్టింగ్ ఫర్మ్స్, బ్యాంకింగ్ ఫర్మ్స్ అండ్ ఆల్ టాప్ కంపెనీస్. సో ఐ ఎండెడ్ అప్ ఇన్ అ మల్టీనేషనల్ కంపెనీ కాల్డ్ Schlumberger. సో అప్పుడు వెరీ గుడ్ శాలరీ అండ్ Schlumbergerలో వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి. సో 2 years నేను అక్కడ పనిచేశాను. సో దేర్ ఆల్సో ఐ వర్క్డ్ ఇన్ కాకినాడ. సో అప్పుడు ఫస్ట్ టైం నేను తెలుగు స్టేట్లో పనిచేశాను. ఓకే. సో ఇక్కడ కాకినాడలో షిప్ మీద సేల్ చేసుకొని అక్కడ ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్ మీద మేము దిగేది. అండ్ దెన్ అక్కడ వీ యూస్ టు డూ వర్క్. సో ఆయిల్ ఫీల్డ్లో మీ హోదాకి, మీ చదువుకి, మీ పనికి సంబంధం ఉండదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో అక్కడ సముద్రం మధ్యలో ప్లాట్ఫామ్ మీద సిగ్నల్ ఉండదు, ఏముండదు. సో 40 days యూ హ్యావ్ టు స్టే దేర్ అండ్ గెట్ ద జాబ్ డన్. సో మీతో ఐటీఐ చేసే వాళ్ళు ఉంటారు, డిప్లొమా చేసేవాళ్ళు. మీరు ఐఐటిఎన్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు వేర్ ద సేఫ్టీ హార్నెస్, క్లైంబ్ అప్, టైటన్ ద నట్ బోల్ట్స్, ఫిల్ డీజల్ ఇన్ ద ట్యాంక్ అండ్ రన్ ద ఇంజిన్, గెట్ ద జాబ్ డన్. సో దాట్ టాట్ మీ అ లాట్. అంటే హార్డ్ వర్క్ వాల్యూ ఏముందో ఐ హ్యావ్ సీన్ మై ఫాదర్ ఆఫ్ కోర్స్, బట్ దాట్ ఇంకా నాలో అది మీన్స్ ఫిల్ అయింది. ఎస్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హార్డ్ వర్క్ అని. సో అప్పుడు యాక్చువల్లీ అనిపించింది నెలకి చాలా శాలరీ వస్తుంది, బట్ దెర్ ఇస్ నో గ్రోత్ ఆర్ ఎనీ పబ్లిక్ సాటిస్ఫాక్షన్. అంటే మీన్స్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ ఓన్ ఫర్ యునో గివింగ్ బ్యాక్ టు ద కంట్రీ. సో అప్పుడు మన మైండ్లో అదంతా వస్తుంది, రైట్? వన్స్ యూ రీచ్ దట్ స్టేజ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్. సో దెన్ ఐ ఫెల్ట్ చలో చూద్దాం, మేబీ ఐ నీడ్ టు అగైన్ రీవిజిట్ మై చాయిసెస్. కానీ ఆ మధ్యలో కాకినాడ తర్వాత సూరత్లో కూడా పనిచేశాను, అది ఇదే సేమ్ కంపెనీలో. సో అప్పుడైతే హెలికాప్టర్లో పోయాం వాళ్ళు మేము. సో చాలామందికి హెలికాప్టర్ అంటే ఏదో పెద్దగా అనిపిస్తుంది. ఆయిల్ ఫీల్డ్లో రోజుకి జనాలు హెలికాప్టర్లో పోతారు. సో దేర్ ఆల్సో ఆఫ్టర్ దాట్ అదే సేమ్ కంపెనీ ఇట్ గేవ్ మీ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ఈజిప్ట్ ఆల్సో. ఓకే. అంటే ఈజిప్ట్లో కాయిరో దగ్గర ఒక వెస్ట్ డెజర్ట్ అని ఒక లొకేషన్ ఉంది. సో అక్కడ నేను ఒక 40 days పనిచేశాను. తర్వాత ఒమాన్లో అండ్ దెన్ ట్రైనింగ్ 2 జరిగినాయి, ఒకటి అబుదాబి అండ్ యుఎస్లో, ఒక్లహోమాలో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆల్ దిస్ బేసికలీ ఏదైనా ప్రపంచం తిరగాలి, చూడాలి, అవంతా అయిపోయింది నాకు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఐ హ్యావ్ సీన్ వాట్ మనీ క్యాన్ బై, వాట్ ఎంజాయ్మెంట్ ఈస్ దేర్, ఫారెన్ విజిట్, అదంతా తృప్తి అయిపోయింది. సో దెన్ ఐ సెడ్ ఓకే, నౌ ఇస్ ద టైమ్ టు యునో do something for the country. So I said okay, ఇది I went to my manager and I said I'm resigning. So he was like, అరే ఏంటిది నువ్వు అంతా ట్రైనింగ్ చేయించుకున్న తర్వాత you are jumping. But he was a very nice person. So I resigned, took my savings and came to Delhi. So ఢిల్లీలో ఒక హాస్టల్ రూమ్ తీసుకొని I started preparation. సో అప్పుడు నాకు షాక్ పడింది, లైక్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ, రైట్? సో మీరు ఐఐటిఎన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఎగ్జామ్. సో ఫస్ట్ టైం అయితే నేను మెయిన్స్ వరకు రీచ్ అయ్యాను, బట్ ఐ డి నాట్ గెట్ ఎన్ ఇంటర్వ్యూ కాల్. అండ్ అప్పుడు కంప్లీట్లీ నాది మీన్స్ హ్యూమిలిటీ ఇంకా వచ్చేసింది. సో అక్కడ ఫస్ట్ ఐ స్టేడ్ ఇన్ అ రూమ్, దెన్ ఐ వెంట్ ఇన్ టు షేరింగ్ రూమ్ విత్ అనదర్ ఫ్రెండ్, దెన్ ఒక హాస్టల్లో వెళ్ళాను. సో ఈ రూమ్ సైజ్ ఏదైతే ఉందో దాంట్లో మేము 3 ఉండేది అప్పుడు. యూ క్యాన్ బి ఐఐటిఎన్ ఆర్ ఎగ్జామ్ డజంట్ కేర్. సో వీ యూస్ టు హ్యావ్ లైక్ 3 people యూస్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ అండ్ చుట్టూ మొత్తం బుక్స్ ఉండేది. సో బట్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఆల్ దాట్ యునో వెన్ యూ రీడ్ దోస్ స్టోరీస్ ఇట్ ఫిల్స్ యూ విత్ లాట్ ఆఫ్ patriotism and it fills you with lot of public service orientation. So
అప్పుడు కూడా అదే ఆ పిచ్చి పట్టింది కదా, లైక్ సర్ఫరోషికి తమన్నా అభమారి దిల్ మే. సో వాట్ వీ రీడ్ అబౌట్ ఫ్రీడమ్ ఫైటర్స్, అది ఓన్లీ ఉపన్యాసాల కోసం లేదు అది. దట్ వి క్యారీ, ఇఫ్ యూ క్యారీ దట్ ఎవ్రీ సింగిల్ డే ఇన్ యువర్ హార్ట్, యూ విల్ హ్యావ్ కంప్లీట్ క్లారిటీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు. సో బై గాడ్స్ గ్రేస్, ఐ వోంట్ సే, there is lot of luck also in civil services. So I wrote engineering service exam also. ఫస్ట్ టైం దెబ్బ పడితే అసలు ఏం ఉద్యోగమే లేదు చేతుల్లో. సో నేను ఇంజనీరింగ్ సర్వీస్ కూడా రాశాను, ఫారెస్ట్ సర్వీస్ రాశాను, ఇది సివిల్ సర్వీస్ కూడా రాశాను. సో దెన్ ఫారెస్ట్ అప్పుడు క్లియర్ కాలేదు, కానీ ఇంజనీరింగ్ సర్వీస్ క్లియర్ అయిపోయాను. సో ఒక సేఫ్టీ నెట్ లాగా తయారైంది. ఓకే ఫైన్. అండ్ దెన్ ఫార్చునేట్లీ ఐ క్లియర్డ్ సివిల్స్ ఆల్సో, and then I came into service. So that is the life curve. So I believe that if anyone who wishes to become an IAS officer, first I feel that they should become extremely patriotic first. If they don't have that purpose, I don't know what they are coming into service to achieve. Secondly is that there are always second chances, right? Yes, Nadi Mumbai nunchi Mysore, త్రిచి నుంచి ఐఐటి ఢిల్లీ, తర్వాత జాబ్స్ మారడం ప్రైవేట్ నుంచి గవర్నమెంట్. సో మై లైఫ్ ఈజ్ లైక్ అ స్టోరీ ఆఫ్ సెకండ్ ఆపర్చునిటీస్. వెరీ వండర్ఫుల్ జర్నీ సార్ ఇది. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ ఇమీడియట్గా మెకానికల్ ఇంజనీరింగ్కి వెళ్ళి అక్కడి నుంచి యూ హ్యావ్ టర్న్ అవుట్ ఇంటూ మల్టిపుల్ ఫేసెస్ ఆఫ్ జర్నీ అనుకోవచ్చు దీన్ని. ట్రూ. లైక్ స్టడీ దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇమీడియట్గా ఎంఎన్సీస్లో వర్క్ చేయడము, మళ్ళీ ఎంఎన్సీస్లో కూడా అన్ని యాంగిల్స్లో వర్క్ చూసేసి అక్కడి నుంచి యూ హ్యావ్ కమ్ అగైన్ మళ్ళీ టు సివిల్ సర్వీసెస్ లాగా చేసేసి నౌ యు ఆర్ క్రియేటింగ్ మిరాకిల్స్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ లైవ్గా, అంటే లైవ్గా మేము చూస్తున్న దానికి. సో ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు కదా సార్. సో మీరు ఫస్ట్ ఐఏఎస్ క్లియర్ చేయగానే అండ్ యూ హ్యావ్ గాట్ పోస్టింగ్. సో పోస్టింగ్ రాగానే ఫస్ట్ టైం వచ్చినప్పుడు హౌ యూ హ్యావ్ ఫెల్ట్ అండ్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్? కరెక్ట్. సో ఎసెన్షియలీ ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ మై లైఫ్, ఐఎమ్ ఎన్ అవుట్ సైడర్ ఇన్ ద సర్వీస్. ఎస్ సార్. అంటే నేను రిజైన్ చేసి సర్వీస్ ప్రిపరేషన్ అవ్వాలంటే అప్పుడు నా పేరెంట్స్ కూడా దేవర్ లైక్, నువ్వు ఢిల్లీలో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వు చెయ్యని చెప్తే నువ్వు చేయలేదు, మంచి జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకునే టైంలో నువ్వు రిజైన్ చేసి ఇది చేస్తున్నావు అట్లా అన్నారు. సో బట్ దెన్ దెర్ ఇస్ నో ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఈవెన్ ఫ్రెండ్ హూ వాజ్ అ అంటే సర్వీస్లో ఉన్నవాళ్ళు. సో ఇట్ వాజ్ అ కంప్లీట్ బ్లాంక్ స్లేట్ లాగా నేను సర్వీస్లో వచ్చాను అప్పుడు. సో అఫ్ కోర్స్ సర్వీస్లో సెలెక్షన్ అవ్వగానే చాలామంది శాలువాలు కప్తారు, ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతాయి. బట్ దెన్ అది యూ సీ అరౌండ్ యువర్ సెల్ఫ్, ఎట్లా అది మీన్స్ గాలి ఎక్కుతుంది మైండ్కి. సో ఐ థాట్ దిస్ ఈజ్ నాట్ వీ హవ్ కమ్ హియర్ ఫార్. సో అవంతా జస్ట్ ఐ యూస్ టు ఇవేడ్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్. సో అండ్ దెన్ ఐ కేమ్ టు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫర్ ట్రైనింగ్. సో ఇట్స్ అన్ అమేజింగ్ డిస్ట్రిక్ట్. అంటే అక్కడ మీరు ఒకవైపు పటాన్చెరు విచ్ ఇస్ లైక్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు హైదరాబాద్ కమర్షియల్ ఇండస్ట్రియల్, అండ్ ఇంకొక వైపు కంటి కల్లేరు మీన్స్ వెరీ రిమోట్ ఏరియా టచింగ్ కర్ణాటక. సో ఐ గాట్ టు సీ బోత్ సైడ్స్. తర్వాత మై ట్రైనింగ్ కలెక్టర్, ఐ మీన్ మాణిక్ రాజ్ కన్నన్ సార్ ఉన్నారు. హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. సో ఐ బిలీవ్ దట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ imbibed now. So I've learned from him the techniques of administration, how to analyze things and how to cut across layers of confusion to get clarity. So అక్కడ ఆ జిల్లాలో నాకు చాలా నేర్చుకోవడానికి దొరికింది. సో of course there I started learning. So it was like a fresh learning. పొలిటీషియన్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు అండ్ వాట్ ఈస్ దేర్ పర్పస్, పబ్లిక్ డిమాండ్స్ లేదా నీడ్స్ వాళ్ళు ఎట్లా మనకి తీసుకొచ్చి కోఆర్డినేట్ చేస్తారు, అదేవిధంగా ఆఫీసర్స్ అండ్ ఇంకా డైరెక్ట్ పబ్లిక్ కాంటాక్ట్. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐ లెర్న్డ్ ఇన్ ద 1 year ట్రైనింగ్ దట్ ఐ డిడ్ ఇన్ సంగారెడ్డి. సార్ అదొక ఫేజ్ సార్. మళ్ళీ మీరు భద్రాచలం కలెక్టర్గా వెళ్ళారు. అంటే నేను లైవ్గా నేను చూసింది నేను చెప్తున్నాను. మీరు భద్రాచలం కలెక్టర్గా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే యూజువల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లోనే చాలా పనులు ఉంటాయి. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వర్క్స్, అసలు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. కాకపోతే మీరు ఆ వర్క్స్ చేస్తూ దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే అంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి లైక్ నేను లైవ్గా విట్నెస్ చూసింది ఏంటంటే మీరు ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ వర్ లైక్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు, నాట్ లైక్ ఏమైనా ఆఫీసర్ లాగా కానీ ఇట్లా ట్రీట్ చేయట్లేదు. అండ్ ఈవెన్ మీరు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు కూడా యూఆర్ మెమరైజింగ్ వాళ్ళ నేమ్తో సహా పిలుస్తున్నారు. కరెక్ట్. అంటే మీరు ఆ అటాచ్మెంట్ ఎట్లా బిల్డ్ చేసుకున్నారు సార్? బికాజ్ ఎందుకంటే యూజువల్లీ ఇప్పుడు
ఓ ట్రైబల్ బెల్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఇంకా అట్లాంటి ఏరియాస్లోకి లైక్ అది ఎక్స్ట్రీమ్లీ వచ్చేసి మావోయిస్ట్ల ఏరియా అలాగా ఉంటుండే అప్పట్లో. కరెక్ట్. వాళ్ళు ఒక ఆఫీసర్స్ని చూస్తేనే చాలా భయపడుతుండే. కాకపోతే మీరు ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది ఎట్లా చేసుకోగలిగారు అక్కడ? కరెక్ట్. సో అంటే దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. వన్ ఇస్ దట్ ఆ ప్రేమ అదంతా మీకు మీన్స్ ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దొరుకుతుంది. సో ఇఫ్ యూ ఐ వర్క్డ్ ఇన్ అదర్ లొకేషన్స్ ఆల్సో. Yes, sir. అంటే నేను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను, కామారెడ్డి కలెక్టర్గా పనిచేశాను. సో దట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్. Yes, sir. అర్బన్ ఏరియాస్లో ఏమవుతుందంటే మీ దగ్గర జనాలు ఓన్లీ పని కోసం వస్తారు అవును. అండ్ దట్స్ ఇట్. దెన్ అది అయిపోయిందంటే దే విల్ నాట్ ఈవెన్ లుక్ బ్యాక్, అండ్ మనకి అవసరం కూడా లేదు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ట్రైబల్ ఏరియాస్ మీన్స్ అక్కడ ఫస్ట్ థింగ్ ఐ విల్ సే దట్ అది వాళ్ళు అట్లా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసారంటే వాళ్ళ గొప్పతనం అది. అంటే మనం కూడా ఫస్ట్ వాళ్ళకి అలా దగ్గర అయినప్పుడే కదా సార్ వాళ్ళు చూసి. ఎందుకంటే యూజువల్లీ ఆఫీసర్స్ ని జనాలు చూడగానే చాలా దూరంగా ఉంటారు. లైక్ ఇప్పుడు ఇంకా ఇక్కడ అర్బనైజ్డ్ కల్చర్ లో ఉంటే అట్లీస్ట్ కొంచెం ఆఫీసర్ ని చూస్తే కొంచెం ఫ్రెండ్లీగానే మాట్లాడడానికి వస్తారు, అట్లీస్ట్ అప్రోచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అదే ట్రైబల్ కల్చర్లో చూసినట్టయితే వాళ్ళకి ఒక కలెక్టర్ని చూడాలి అంటేనే ఇట్స్ లైక్ ఒక డ్రీమ్ లాగా కూడా ఉంటుంది. అసలు కలెక్టర్ అనే వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది కూడా అర్థం కాదు, చాలా దూరం ఉంటారు. కానీ అక్కడ మిమ్మల్ని చూసే వరకు దే ఆర్ ట్రీటింగ్ లైక్ దేర్ ఓన్ సన్ లాగా చూడండి. పెద్దవాళ్ళు అయితేనేమో చిన్న వాళ్ళు చూస్తేనేమో ఒక అన్నయ్య లాగా చూసారు. అండ్ ఈవెన్ మీరు కూడా అక్కడ వాళ్ళతో అలానే ఉన్నారు. కరెక్ట్. సో దీంట్లో అదే. సో దెర్ ఆర్ 2 parts. వన్ ఇస్ దట్ వాళ్ళ నేచర్ కూడా చాలా బాగుంది. బికాజ్ మనం చాలాసారి వెళ్తాం ఒక చోట్లో. సో ఏమవుతుందంటే కొంతమంది జమ అయ్యి మంచిగా మాట్లాడతారు, కొంతమంది వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు, ఇంకా కొంతమంది కాగితాలు ఇచ్చేస్తారు, రైట్? సో అఫ్ కోర్స్ అందరికీ వింటాము, కానీ ఏమవుతుందంటే ఆ ఆత్మీయత రాదు. సో బట్ హియర్ వాట్ వీ సీ ఈజ్ దట్ ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు మన మైండ్లో ఏముంది, వాళ్ళ మంచి కోసం మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు వింటారు. అండ్ దెన్ వాళ్ళకి అర్థమైనాక దెన్ దే విల్ కమ్ కంప్లీట్లీ ఇన్ టోటల్ ట్రస్ట్ చేసేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ అక్కడ ఒక లెగసీ ఉంది. ఆ ప్రాంతంలో పనిచేసిన చాలామంది అధికారులు అంత కష్టపడి ఆ లెగసీ బిల్డ్ చేశారు. అందుకే ఐఏఎస్ అధికారులకి అంత మర్యాద గౌరవం ఉంది ఆ ప్రాంతంలో. అంటే ఇట్ స్టార్ట్స్ మచ్ ఎర్లియర్. అంటే అక్కడ గిరిధర్ సార్ పనిచేశారు, హీ వెంట్ ఆన్ టు బికమ్ డిఫెన్స్ సెక్రటరీ. ఖమ్మం కలెక్టర్గా పనిచేశారు ఆయన. తర్వాత మనకి POITDAగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పనిచేసేసారు. సో ఆ లెగసీ అక్కడ బిల్డ్ అయింది. సో ఆ బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఆ అధికారులు అంతా ఫీల్డ్ వెళ్ళి పనిచేసిస్తే మనం అది దూరం ఉండడం అంటే అది అన్యాయం చేసినట్టు అవుతుంది జిల్లాకి, మన హోదాకి. సో అండ్ నాకు ఒకటే అర్థమైంది, ట్రైబల్ ఏరియాలో మీరు ఏదైనా సాధించాలంటే మీరు ఫండ్స్ లేదా ఇంకా మీన్స్ డిసిషన్స్ కంటే ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. సో ఐ రియలైజ్ దట్ వన్ థింగ్. సో ఐ యూస్ టు మేక్ మల్టిపుల్ విజిట్స్. అండ్ అది అక్కడ పోయి ఏదో 15 నిమిషాలు అట్లా ఉండి రావడం కాదు. ఐ యూస్ టు స్పెండ్ అవర్స్ టుగెదర్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ థింకింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే అంటే ట్రైబల్ కమ్యూనిటీ కూడా సైలెంట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు వాళ్ళు. సో వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు మీకు. సో దెన్ ఒక 1 hour తర్వాత వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. ఈయన ఏమనుకుంటున్నారు తెలిసినాక దెన్ దే విల్ ఓపెన్ అప్. సో కొన్ని గ్రామాలు అట్లా దే ఆర్ వెరీ అటాచ్డ్ టు మీ నౌ. లైక్ ఈవెన్ నౌ ఆల్సో ఐ ఫీల్ దట్ నేను ఇంకా చాలా చేయాల్సి ఉండేది. అది చలో విల్ సీ. బొజ్జుగుప్ప ప్రాంతాల్లో మీరు ప్రతి మండల్లో ఐ కెన్ టెల్ యూ ఎనీ లాట్ ఆఫ్ గుడ్ విలేజెస్ ఆర్ దేర్. సో మీన్స్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ గో టు చెర్లా సైడ్, సో చెర్లాలో చివరి గ్రామం మనకి ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గర పూసుగుప్ప ఉంది. సో ఆ పూసుగుప్ప తాలిపేరు నది అక్కడ నుంచి పోతుంది. అక్కడ ఒక అతిపెద్ద బ్రిడ్జ్ మేము సెంట్రల్ ఫండ్స్తో కట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ దాంతో ఛత్తీస్గఢ్ కనెక్టివిటీ వచ్చేస్తుంది. సో అక్కడ ఉండేదే ఒక 100-200 జనాలు, కానీ ఈ బ్రిడ్జ్ కనెక్టివిటీతో హ్యూజ్ రిఫార్మ్ విల్ కమ్ ఇన్ దర్ లైఫ్. సిమిలర్లీ అక్కడ పోలీస్ చాలా కష్టపడి పనిచేస్తుంది. సో యూ వోంట్ బిలీవ్, ఒక CI చెర్లాలో అతిపెద్ద స్టేడియం కట్టుకున్నారు. అది మీన్స్ ఇట్ వాజ్ గవర్నమెంట్ ఫండ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి, దానికి స్టేట్ కూడా పర్సీవ్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ది పర్సువేషన్తో అది అక్కడ చెర్లాలో అతిపెద్ద స్టేడియం ఉంది అక్కడ. సో ఆ CI ఒక పర్సువేషన్ అంటే అది మీన్స్ ఆయన కాంట్రాక్టర్స్తో కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం కష్టపడేది కట్టించారు. సో అట్లాంటివి కూడా మిరాకల్స్ అక్కడ ఉన్నాయి. సిమిలర్లీ బొజ్జిగుప్ప అంటే నా ఫేవరెట్ విలేజ్ ఉంది అక్కడ.
సో మీన్స్ ఒక ట్రైబల్ ఏరియా ఎట్లా ఉంటుంది అండ్ వాళ్ళ ఫుడ్ ప్రిపరేషన్ ఆ ఉండే పద్ధతి అక్కడ మీకు కనపడుతుంది. సో ఇట్స్ వెరీ నియర్ టు భద్రాచలం. సో భద్రాచలం నుంచి ఎవరైనా రియల్ ట్రైబల్ లైఫ్ ఏదైనా చూడాలంటే ఒక 20 కిలోమీటర్స్ దే మస్ట్ గో దేర్. అదేవిధంగా అక్కడ చంద్రగొండ మండల్లో ఒక కనకగిరి గుట్ట ఉంది. సో ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు ఆల్ ద మినిస్టర్స్ దే ఆర్ సపోర్టింగ్ ఇట్ ఇన్ అన్ అమేజింగ్ వే. సో పులిగొండాల ఒకవైపు పులిగొండాల వస్తుంది, ఇంకొక వైపు మన ఈ చంద్రగొండది ఊరు ఉంది, బెండల్పాడు ఊరు ఉంది. సో ఈ 2 గ్రామాల మధ్యలో ఆ కనకగిరి గుట్ట, దాట్ ఈస్ ఆల్సో అ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. సో మీన్స్ మెనీ పీపుల్ ఐ సీ దట్ వాళ్ళు మోతుగూడెం, గుడిసే, మారేడుమిల్లి పోతారు. మై రిక్వెస్ట్ ఇస్ దట్ తెలంగాణలో కూడా చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి. సో అది ఇంకా 3 గంటలు ప్రయాణం చేసే దే కెన్ టేక్ అ చాయిస్. దే కెన్ కమ్ టు బొజ్జిగుప్ప, దే కెన్ కమ్ టు కనకగిరి, పులిగుండాల. అండ్ ఇంకొకటి సార్, భద్రాచలం రాముల వారి కోసం కూడా మీరు అక్కడ కొత్తగా హారతిది కూడా తీసుకొని వచ్చారు. గంగా హారతి లాగా మనకి ఇక్కడ గోదావరి హారతి తీసుకొని వచ్చారు సార్. అసలు అది ఇక్కడ తీసుకొని రావాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? లైక్ కనెక్టింగ్ చేయాలనేసి పీపుల్ని. రైట్. సో అఫ్ కోర్స్ భద్రాచలం టెంపుల్ టౌన్ చాలా స్పిరిచువల్ ఉంది సార్. సో అక్కడ మీరు వెళ్తే యూ కెన్ ఫీల్ ఇట్. అండ్ సో గోదావరి నది కూడా ఉంది. సో ఇట్ వాజ్ వెరీ లాజికల్. అసలు నాకు అదే క్వశ్చన్ వచ్చింది దట్ ఇది ముందు ఎందుకు జరగలేదు, రైట్? సో ఎందుకు జరగలేదు అంటే ఒక కోఆర్డినేషన్ సెట్ అవ్వాల్సి ఉండేది. బికాజ్ అక్కడ గోదావరి ఘాట్లో ఒక మీన్స్ పూజా అర్చకులది ఒక అసోసియేషన్ ఉంది. తర్వాత టెంపుల్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్ ఉంది. సో జస్ట్ దానికి కనెక్ట్ చేయడం ఒకటే మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ చేసింది. సో దాంతో అది అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఏం పెద్దగా ఖర్చు మేము ఏం పెట్టలేదు. ఓన్లీ టైమింగ్, తర్వాత ఎవరు ఏం చేయాలో ఆ బాధ్యత సమన్వయం చేసుకుంటే అది చాలా మంచిగా స్టార్ట్ అయింది. సో ఉద్దేశం ఏముందంటే ఇప్పుడు చాలామందికి మానసిక ఏదో ఒత్తిడులు ఉంటాయి. వీఆర్ ఆల్ థింకింగ్ ఆల్వేస్ అబౌట్ అవర్ పెయిన్. సో ద స్టోరీ ఆఫ్ రామ ఈజ్ దాట్ ఓన్లీ, రైట్? సో ఆయన అసలు అక్కడ అటవీలో ఉండి అంత ఇబ్బంది పడినా కూడా హీ హెల్ప్ పీపుల్. సో ఐ థింక్ దట్ నేను పెద్దగా స్పిరిచువల్ ఏం లేదు, బట్ దెన్ భద్రాచలం వెళ్ళినాక యూ ఆటోమేటిక్లీ గెట్ దట్ స్టోరీ. యూ రియలైజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ద మెసేజ్ ఆఫ్ లార్డ్ రామ. అంటే he stayed there and he still helped people. So probably we are meant to do that. So wherever you be, how much ever pain you might be in, you can still be of help to other people, and that is the purpose of our life. అండ్ ఇంకొకటి సార్, మీ జర్నీ గురించి చూస్తున్న టైంలో మాకు అనిపించింది ఏంటంటే యూ ఆల్సో హ్యావ్ కేర్డ్ అబౌట్ లోకల్లో ఉన్న ఎన్జిఓస్తోనే ఎక్కువగా క్లోజ్గా అసోసియేట్ అయ్యి వర్క్ చేయడము, అండ్ ఈక్వల్ వర్క్ షేర్ అనేది కూడా లైక్ గవర్నమెంట్ పాత్ర ఎంతైతే ఉందో గవర్నమెంట్ కూడా చేస్తుంది, అండ్ ఆల్సో లోకల్లో ఉన్న ఎన్జిఓస్ని కూడా అన్నింటిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కూడా వర్క్ తీసుకొని లైక్ వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటారు అనేసి విన్నాను సార్. అది అసలు మీకు అంత టైం ఎలా ఉంటుంటే, అండ్ ఆల్సో ఈ ఎన్జిఓస్ని కూడా మనకు అక్కడ వర్క్ చేసినప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తుంటారు సార్? రైట్. సో దీంట్లో ఓన్లీ 2 things I changed. One is that నేను టైం చూడలేదు. అంటే ఇఫ్ ఎనీ ఎన్జిఓ వాంట్స్ టు మీట్ మీ, దెన్ ఐ యూస్ టు గివ్ దెమ్ టైమ్ 8 o'clock in the morning, 10 o'clock in the night. బికాజ్ ఏమవుతుందంటే డే టైంలో 10 to 5 మీన్స్ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ కోర్లో నడుస్తూ ఉంటుంది, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, పబ్లిక్ వచ్చేస్తూ ఉంటుంది ప్రాబ్లమ్స్తో, ఇంకా మన ప్రజాప్రతినిధులు కలుస్తూ ఉంటారు. సో దే వోంట్ గెట్ ద టైం. సో వాళ్ళకి ఎన్జిఓస్కి ఒకటే జాబ్ వస్తుంది, సార్ చాలా బిజీ ఉన్నారు తర్వాత రండి. ఆ తర్వాత ఎప్పుడో ఎవరు చెప్పరు. సో ఐ యూస్ టు కాల్ దెమ్ ఆన్ సాటర్డే, సండే. సో ఐ డి నాట్ బాదర్ అబౌట్ దాట్. సో అండ్ దాంతో ఏమైందంటే ఒక ట్రస్ట్ బిల్డ్ అయింది. సెకండ్లీ వాళ్ళకి నేను స్పష్టత ఇచ్చాను. చాలాసారి ఎన్జిఓస్ ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో కొన్ని యాక్టివిటీస్ కోసం వస్తారు, అండ్ మన జిల్లా స్థాయి అధికారులు వాళ్ళు పనులు వాళ్ళు బిజీ ఉంటారు. సో మేము ఏం చేసామంటే కమ్యూనిటీకి ఇన్వాల్వ్ చేశాము. సో నా రిక్వెస్ట్ టు ఆల్ ఎన్జిఓస్ వుడ్ బి దట్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ పర్మిషన్స్ కోసం మీన్స్ ఇట్ షుడ్ come into picture. Otherwise they should go directly to community, make the plans and then come to administration that మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము, జస్ట్ మీ సపోర్ట్ అండ్ పర్మిషన్ ఉంటే చాలు. సో దాట్ హెల్ప్స్ రిలీవ్ ద బర్డన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో అండ్ చాలా క్విక్ రిజల్ట్స్ వస్తాయి.
అండ్ బేసికలీ నేను అక్కడ ఏం అనుభవించానంటే జస్ట్ కొన్ని సక్సెస్ స్టోరీస్తో అందరు ఎన్జిఓస్ జమ అయిపోయారు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ క్లారిటీ, రైట్? సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ దోస్ ఎన్జిఓస్ కేమ్. ఎస్ సార్. అండ్ ఆల్సో ఈ ఎన్జిఓస్ అన్నిటితో మీరు క్లోజ్గా వర్క్ చేస్తున్నారు, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలని అనుకున్నారు. అండ్ మీరు అక్కడ ఉన్న టెన్యూర్లో అక్కడ మేజర్ ఇంపాక్ట్ ఒక ఎన్జిఓస్తో ఏదైనా చేశారంటే ఎట్లాంటి వర్క్ చేశారు సార్, పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ కాకుండా? సో వన్ ఓవర్ఆర్చింగ్ బిగ్ ప్రాజెక్ట్ వాజ్ BRLF, అంటే భారత్ రూరల్ లైవ్లీహుడ్ ఫెడరేషన్ వాళ్ళది ఒక సంస్థ ఉంది. దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ. దే ఆర్ అన్ వింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ. సో వాళ్ళు HDFC బ్యాంక్ ఫండింగ్తో అక్కడ వచ్చారు. సో 3 మండలాలు, చెర్ల, దుమ్ముగూడెం అండ్ పినపాక, అక్కడ మొత్తం వాళ్ళు అన్ని రంగాల్లో లైవ్లీహుడ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దానికోసం దే హ్యాడ్ కమ్. సో వాళ్ళకి ITDAతో కోఆర్డినేషన్ చేయించుకొని మేము చాలా లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్ మొదలుపెట్టాము. సో దిస్ వాజ్ వన్ వెరీ బిగ్ థింగ్. కానీ మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఇఫ్ యూ ఆస్క్ మీ విల్ బీ రిలేటెడ్ టు హెల్త్. సో అక్కడ ఏం చూసామంటే డెలివరీస్ ఏదైతే జరుగుతాయో అవి ఫస్ట్ అక్కడ ఓన్లీ ఏరియా హాస్పిటల్ భద్రాచలం ఉంది. తర్వాత దే హ్యావ్ టు స్ట్రేట్ అవే గో టు ఖమ్మం ఆర్ వరంగల్. సో అది చాలా ఇంపాక్ట్ పడింది వాళ్ళు జీవితాల మీద. సో మేము అన్ని CSR ఫండింగ్తో ఓన్లీ ఎక్విప్మెంట్ కొనేసుకుంటూ పోయాము. ఓకే. సో దాంతో ఈరోజు ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీస్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఐ ఓన్లీ కోఆర్డినేటెడ్. ఇట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ దోస్ హాస్పిటల్ డాక్టర్స్, రైట్, మెడికల్ సూపరింటెండెంట్స్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం. సో మేము ఏ NGO లేదా ఏ CSR ఫండింగ్ కంపెనీ వచ్చేస్తే మేము చాలా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పాము, ఈ హాస్పిటల్లో టిఫా మషిన్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ బ్లడ్ అనాలిసిస్ మషిన్ కావాలి, సో ఎక్స్రే మషిన్, హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మషిన్. సో అట్లాంటివి తీసుకొచ్చేస్తే ఇట్ చేంజ్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. తర్వాత కొన్ని NGOs లైక్ దెర్ ఇస్ ఐడు అని ఒక సంస్థ ఉంది. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ట్రైబల్ పాపులేషన్. సో ఇంకా శ్రీమద్ రామచంద్ర స్వామి అని ఒక NGO ఫ్రమ్ గుజరాత్, వాళ్ళు కూడా అక్కడ వచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు రైట్ నౌ ఆల్సో దే ఆర్ డూయింగ్ స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ ద విమెన్ అండ్ చిల్డ్రన్. సో మేమేం చెప్పామంటే పూర్తి పాపులేషన్ స్క్రీనింగ్ చేసి ఉపయోగం లేదు. మహిళలు ఇంట్లో జనరల్గా మన ఎంత కల్చరల్ చేంజ్ వచ్చినా కూడా ఇంట్లో అమ్మ అంటే చివరిలో భోజనం చేస్తుంది ఇప్పుడు కూడా. అవునవును. సో ఏమవుతుందంటే దే గెట్ ఎనీమియా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు ఫస్ట్ పిల్లలకి తినిపిస్తారు, భర్తకి తిండి పెడతారు, అండ్ లాస్ట్లో అమ్మ తల్లి తింటుంది. సో వీ సెడ్ దట్ లెట్ అస్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద మదర్స్. అంటే అందరు విమెన్కి బ్లడ్ స్క్రీనింగ్ చేద్దాం, తర్వాత మన పిల్లలకి కూడా చేద్దాం. దే ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్. సో రైట్ నా ఆల్మోస్ట్ 70,000 to 80,000 స్క్రీనింగ్ పూర్తి అయింది అంటున్నారు. సో వాళ్ళు ఇంకా మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేసుకొని మళ్ళీ టెస్ట్ చేయించుకుంటారు. సో ఐ థింక్ దాట్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ వుడ్ సే. సార్ ఇంకొకటి పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ కాకుండా మీరు కొన్ని NGOస్తో లైవ్గా వర్క్ చేసి అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ పరంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా క్వేల్ బర్డ్ ఫార్మింగ్ అనేది అండ్ సోలార్ డ్రైవర్స్ లాంటివి పెట్టేసి అవి చేసడం అవన్నీ కొంత ఇంట్రెస్ట్తో చేశారంట అక్కడ ఆ సరౌండింగ్స్లో. సో దాని గురించి ఒకసారి చెప్తారా సార్? అంటే కొత్త NGOs అంటే ఇవి ఎక్కువ మన వ్యూవర్స్ వచ్చేసి NGOs కార్పొరేట్ చూస్తుంటాయి. సో అట్లాంటి వాళ్ళకు మనం ఇచ్చే ఐడియాస్ కానీ. సో చాలామంది ఏమనుకుంటారంటే జాబ్స్ ఇప్పిద్దాం, స్కిల్లింగ్ చేపిద్దాం, అండ్ దే గో అండ్ గివ్ ట్రైనింగ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ ఆర్ బ్యూటీషియన్. ఐ హ్యావ్ సీన్ దిస్ సో కామన్లీ. వాళ్ళు పల్లెల్లో పోయి ఏం చేస్తారంటే ఎలక్ట్రీషియన్ అయినా ఎలక్ట్రీషియన్ పని నేర్పిస్తారు, లేదంటే బ్యూటీషియన్. సో ఐ డోంట్ నో హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్, అంటే అది ఎంత అవుట్పుట్ ఇస్తుంది. సో అందుకే మేము ఏం చేసామంటే మనకి పల్లెలో ఉన్న సాంప్రదాయం అండ్ పని ఏదైతే అక్కడ దొరుకుతుందో ఆ వృత్తి మీదనే మనము అటాచ్ అయితే ఆటోమేటిక్లీ అవుట్పుట్ వచ్చేస్తుంది. సో వీ రియలైజ్ దట్ అగ్రికల్చర్ ఎకానమీ ఫస్ట్ అది మనం ఐడెంటిఫై చేస్తే అన్ని మార్గాలు దొరుకుతాయి. సో మన దేశంలో జనరల్గా మనం చాలాసారి మాట్లాడతాం దట్ చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న వల్ల మనము ముందుకు పోతలేదు. వెరాజ్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ రివర్స్. చిన్న ల్యాండ్ మీద బరాబర్గా మనము దృష్టి పెట్టేస్తే వీ కెన్ అచీవ్ అ లాట్. సో ఎగ్జాంపుల్గా మేము ఏం చేసామంటే అక్కడ బుర్గంపాడ్లో ఒక మండల్ ఉంది,
అక్కడ భద్రాచలం పోయే రోడ్లోనే ఒక లెఫ్ట్ సైడ్లో చూస్తే 20 గుంటాస్ Okay. 1/2 ఎకర్ ప్లాట్లో, అది గవర్నమెంట్ ల్యాండ్లో లోకల్ మహిళా సమాఖ్యకి మేము చెప్పాము. అక్కడ ఒక సీడ్స్ కంపెనీ ఉంది. సో వాళ్ళకి రిక్వెస్ట్ చేసాము, రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ పేరు. సో దట్ మీరు కూరగాయలది సీడ్స్ మీరు ఇస్తారా, తర్వాత ఈ మల్చింగ్ షీట్, ఇంకా కర్రలు పాతేయడం, ఈ పందిరి సాగు లాగా. సో దే సెడ్ ఎస్ వీ విల్ సపోర్ట్. సో ఈ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చాము. అప్పుడు ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ ఎందుకు, యూనో మాకు వేరే డైరెక్ట్గా మాకు ఇది ఏదో మీన్స్ పరికరాలు లేదా ఏదో మీరు ఇచ్చేసేయండి, మేము చూసుకుంటాము. బట్ వీ టోల్డ్ దెమ్ ఇది నేర్చుకోండి ఫస్ట్. సో ఆ మహిళా సమాఖ్యకి అది మేము ఇచ్చేస్తే వాళ్ళు 3 నెలల్లోనే అంత బీరకాయ, సొరకాయ, దోసకాయ అంతా బాస్కెట్ తీసుకొచ్చారు. చూడండి వీ హ్యావ్ అచీవ్డ్ అని. ఓకే. సో దట్ వాజ్ అ స్మాల్ ట్రిగర్ విచ్ హ్యాపెండ్. సో దట్ వాజ్ వన్ థింగ్. ఐ బిలీవ్ 1/4 ఎకర్ వెజిటబుల్ ప్యాచ్, దట్స్ ఇట్. అంటే కొన్ని కంపెనీస్ కూడా దాని మీద పనిచేస్తున్నారు. సో దే నీడ్ టు బి ఎంకరేజ్డ్. సిమిలర్లీ వాళ్ళు సొంతగానే ఆటోమేటికలీ నెక్స్ట్ ఐడియాకి వెళ్ళిపోయారు. దే సైడ్ ఇప్పుడు శబరిమల చాలామంది పోతున్నారు, వాళ్ళకి బంతి పువ్వు కావాలి, వాళ్ళు ఇమ్మీడియట్గా అదే పక్కన బంతి పువ్వు సాగు కూడా చేశారు. సో ఎంత ఇన్నోవేటివ్నెస్ మన దగ్గర ఉంది, జనాల్లోనే ఉంది. వీ హ్యావ్ టు జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్. సో దెన్ నెక్స్ట్ ఏం చూసామంటే సోలార్ డ్రైయర్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బికాజ్ ఇప్పుడు మనము ఏదైనా ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ ప్రొడక్షన్ చేస్తామో దానికి మార్కెట్ రేట్ లేదనుకోండి, సింప్లీ వీ కెన్ గో ఫర్ డ్రైయింగ్ అండ్ ప్యాకేజింగ్. సో ఆ ఐడియాస్ కూడా మేము పుష్ చేస్తే దాంట్లో చాలా ఫలితాలు వచ్చినాయి. దెన్ నెక్స్ట్ మేము ఒకటి మునగా సాగు చాలా గట్టిగా పట్టుకొని పుష్ చేసాము. బికాజ్ ఒక ఎకరానికి 1000 చెట్లు పెడితే, ఆకులు జస్ట్ మనం హార్వెస్ట్ చేసుకొని సోలార్ డ్రైయింగ్ చేస్తే దాంతో కూడా 10 నుంచి 20,000 దాకా సంపాదించవచ్చు. సో మన తెలంగాణ మట్టి అంటే ఎర్ర మట్టి కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. అవును సార్. అండ్ వాటర్ అవైలబిలిటీ అతి తక్కువ ఉన్నా కూడా ఈ చెట్టు మంచిగా బతుకుతుంది. 7 monthsలో ఇట్ విల్ కమ్ టు ద రెగ్యులర్ హైట్. సో మునగా సాగు వాజ్ లైక్ అవర్ ఫస్ట్ మెట్టు. మీరు మునగా సాగు మొదలు పెట్టండి, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. 5,000-10,000 మధ్యలో మీరు పెట్టుబడి చేసేస్తే ఆటోమేటిక్ మీకు 20,000 to 30,000 ఆకుల మీదనే ఆదాయం వస్తుంది. ఇంకా కాయలది వేరే, కాయలతో మీరు 50 to 1 lakh కూడా సంపాదించవచ్చు. సో ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఆల్మోస్ట్ 1000 ఎకరాలు మునగా సాగు జరుగుతుంది అక్కడ. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ దోస్ పీపుల్. నేను ఏదైనా ఉపన్యాసాలు ఇవ్వచ్చు, బట్ దే హ్యావ్ అచీవ్డ్. సిమిలర్లీ దెన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే దెన్ వీ కేమ్ టు కౌస్ పిట్టలు. ఇప్పుడు మనము చాలా మీన్స్ చికెన్, మటన్ and other things we eat, that is fine. I'm not saying anything on that, but యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ తర్వాత ఎట్లా పెంచుతున్నారు, అన్హైజీనిక్ కండిషన్స్లో పెంచుతున్నారా, అట్లా మనకి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ కౌస్ పిట్టలు అంటే వెరీ లిమిటెడ్ ఏరియాలో వితౌట్ యాంటీబయాటిక్స్ విత్ గుడ్ ఫీడ్ వీ కెన్ రేస్. ఒక నెలలోనే అది మెచ్యూర్ అవుతుంది ఆ బర్డ్. అండ్ లీన్ మీట్ ఉంది దానిది, ఎక్కువ ఫ్యాటీ మీట్ లేదు అది. సో ఇది మేము మొదలు పెట్టేస్తే దట్ వాజ్ యాక్చువల్లీ అవర్ సొల్యూషన్ ఫర్ ద న్యూట్రిషన్ ఇష్యూస్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. మేము ఏం చెప్పామంటే మీరు మీ ప్రతిరోజు తినే పప్పు అన్నంలో ఈ మునగా ఆకులు వేయండి, ఈ కౌస్ పిట్టలు దానికి గుడ్లు ఏదైతే ఉన్నాయో మీరు ప్రోటీన్ లాగా తింటే చాలు, ఇంకా యువర్ హెల్త్ విల్ బీ గుడ్. సో దట్ వాజ్ ద హోల్ స్టోరీ. దాని తర్వాత ఇంకా సెరికల్చర్ అంటే పట్టుపురుగు పెంచడం, ఇంకా మష్రూమ్స్ కూడా. అంటే అక్కడ ముల్కల్పల్లి మండల్ ఉంది, చౌటిగూడెం అని ఒక ఊరు ఉంది. అక్కడ ఒక అమ్మాయి, షీఈస్ రియలీ గ్రేట్, షీ సో డేరింగ్. ఒక ట్రైబల్ అమ్మాయి 8 lakh rupeesతో ఒక మష్రూమ్ యూనిట్ పెట్టింది. వీ కాంట్ బిలీవ్ దట్, రైట్? అంత ధైర్యం, అంత యూనో స్తోమత అక్కడ ఉంది. దే ఆర్ రియలీ ఎక్సలెంట్ పీపుల్. సో ఈ మష్రూమ్స్ కూడా అక్కడ వాళ్ళు పెంచుతున్నారు. సో ఆల్ దీస్ ఐడియాస్ వీ జస్ట్ కనెక్టెడ్ దెమ్ అండ్ ఇట్ హ్యాస్ కమ్ అప్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఐ థింక్ దీస్ సొల్యూషన్స్ ఆర్ వెరీ ఈజీలీ స్కేలబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ చేప పెంపకం. సో ఒక్క గుంటలో చిన్న ట్యాంక్లో మనం చేపల పెంపకం చేసుకుంటూ అదే నీళ్లతో ఏ ఫర్టిలైజర్ ఇంకా వేయకుండా మన పొలానికి అది నీళ్ళు వాడుకుంటే మంచి సాగు చేయవచ్చు. సో అట్లాంటివి 100 units అక్కడ సెటప్ చేశాను. సో ఐ రిక్వెస్ట్ దట్ ఆల్ NGOs, మీరు కోట్ల రూపాయలు పెద్ద పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. యూ షుడ్ స్టార్ట్ విత్ వన్ డెమో యూనిట్, 1 1/2 acre వెజిటబుల్ ప్లాట్, 1 fisheries యూనిట్, 1 quail యూనిట్. అదంతా మీరు చేసేస్తే ఆటోమేటిక్లీ పీపుల్ విల్ కమ్ ఆన్ టు దీస్ ఐడియాస్. అండ్ ఆల్సో మీరు ఇంకొకటి అక్కడ
ఇటికల్ అది కూడా ఒకటి Yes. చేసేసి అక్కడ ట్రైబల్ కల్చర్ పీపుల్ వాళ్ళకి మీరే క్రియేట్ చేసుకోండి, తయారు చేసుకోండి, దాని ద్వారా మీరే రెవెన్యూ జనరేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. Correct. అండ్ ఆల్సో మీరు కన్స్ట్రక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది అనేసి తీసుకొని వచ్చారంట. Yes. అండ్ కొంతమందిని తీసుకొని వెళ్ళి ట్రైనింగ్ కూడా ఇచ్చారంట. Correct. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా? Sure. సో మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వైపు వెళ్తున్నాము. చాలా ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అవ్వాలని మనము కాంక్రీట్, స్టీల్ మనం వాడుకుంటున్నాము. ఆల్ ఆఫ్ దిస్ ఆఫ్ కోర్స్ ఎన్వైరన్మెంట్కి పొల్యూటింగ్ చేస్తుంది. బికాస్ స్టీల్ చేయాలంటే స్మెల్టింగ్ చేయాలి, దాంట్లో కోల్ యూజ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ అయినా కాంక్రీట్లో అదే యూజ్ అవుతుంది. సో బట్ అవర్ ఓన్ కల్చర్, అర్లియర్ వీ యూస్ టు బిల్డ్ అవర్ హౌసెస్ విత్ ద లోకల్ మెటీరియల్. అక్కడ దొరుకుతున్న రాళ్ళు, మట్టి గోడలు, డంగు సున్నం. సో దిస్ వాజ్ అవర్ బిల్డింగ్ కల్చర్. అండ్ ఇప్పుడు కూడా మీరు ఆ పాత బిల్డింగ్స్లో మీరు వెళ్తే ఎంత వేడి సమ్మర్ ఉన్నా కూడా మీకు కూల్గా అనిపిస్తుంది. సో ఇది ఎక్కడికో మనం అది మర్చిపోయాము. తొందరగా కట్టాలని మనము జస్ట్ వి బిల్డ్ అవర్ స్ట్రక్చర్స్ అండ్ అవి కూడా కూలిపోతాయి. సో ఈ లోకల్ నాలెడ్జ్ మేము జస్ట్ మళ్ళీ ఒకసారి మేము తీసుకొచ్చాము. సో మన ఎర్రమట్టి ఏదైతే ఉంటుందో దాంట్లో దెర్ విల్ బి సమ్ శాండ్. ఇసుక ఆల్రెడీ ఉంది మన మట్టిలో. జస్ట్ దాంట్లో బైండింగ్ మెటీరియల్ మనము సున్నం, సిమెంట్ 5-10% కలిపేసి దానికి చాలా కంప్రెస్ చేస్తే ఆ బ్రిక్ తయారవుతుంది. దానికి 20 రోజులు క్యూరింగ్ చేయాలి నీళ్లు చల్లించి. అండ్ ఇట్ బికమ్స్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ గుడ్ క్వాలిటీ బ్రిక్. సో దట్ వాజ్ అవర్ సొల్యూషన్. ఇప్పుడు ఒక మార్మూల్ ప్రాంతంలో అటవీ మధ్యలో ఒక ఊర్లో ఇటుకలు కావాలంటే ఆయన ఇటుకల బట్టికి పోయి అది తెచ్చుకోవాలి. తర్వాత దాంతో కట్టాలంటే మళ్ళీ సిమెంట్, స్టీల్ అదంతా వాడాలి. సో వీ టోల్డ్ ట్రైబల్స్ దట్ మీరు ప్లింత్ లాగా ఫౌండేషన్ తవ్వేసి మీరు ప్లింత్ రేస్ చేయవచ్చు మన దొరుకుతున్న రాళ్ళతో. అండ్ కొంత కాంక్రీట్ వాడుకొని దానిపైన ఈ మట్టి గోడలు రోజుకి 100 తయారు చేయండి. సో సింపుల్, ఇట్స్ లైక్ అన్ ఎక్సర్సైజ్. అసలు బెంగళూరు, ఇంకా బీదర్, కర్ణాటకలో చాలా చోట్ల అయితే ఈ మషిన్స్, పెద్ద పెద్ద డాక్టర్లు, కోట్ల రూపాయలు ఉన్న డాక్టర్ కూడా రోజుకి ఎక్సర్సైజ్ కోసం ఇది ఇటుకలు తయారు చేస్తారు సొంత కోసం. అండ్ దాంతో వాళ్ళు ఫార్మ్ హౌసెస్ కడుతున్నారు. సో వీ వాంటెడ్ టు టెల్ దెమ్ దట్ ఫార్మ్ హౌస్ కట్టగలుగుతున్నారు వాళ్ళు, దెన్ మీరైతే ఇంత ఆల్రెడీ మీకు చాలా ఫిట్నెస్ ఉంది, జస్ట్ రోజుకి 100 తయారు చేయండి. ఇటుకల తయారైనాక టక్కని మీరు బిల్డింగ్ రేస్ చేయవచ్చు. అండ్ రియలీ ఐ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ ట్రైబల్ కమ్యూనిటీస్. వాళ్ళకి మేము జస్ట్ లిటిల్ గైడెన్స్ ఇచ్చేస్తే వాళ్ళు సొంత బిల్డింగ్ కట్టుకున్నారు. విదిన్ 2 months దే హ్యావ్ బిల్డ్ దేర్ ఓన్ బిల్డింగ్. సో అక్కడ మేము అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేశాము, మీకు ఆఫీస్ కడతారు, దాంట్లోనే మీరు అంగన్వాడీకి మీరు జాగా ఇవ్వండి. సో లిటరలీ ఆదివాసులు ఫారెస్ట్ బీట్ ఆఫీస్ కట్టించి దాంట్లోనే అంగన్వాడీ ఇప్పుడు నడిపించే కార్యక్రమం అక్కడ జరిగింది. సో ఇట్స్ అ గ్రేట్ స్టోరీ అండ్ ఆల్ దట్ స్టార్టెడ్ విత్ దిస్ మట్టి ఇటుకల. సో మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి జర్నీలో ఏదైనా ఉన్నా కానీ, అంటే మీరు తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్కి ఐదర్ 2 waysలో లేకపోతే మల్టిపుల్ వేస్లోనే సపోర్ట్ అయ్యేలా ఉంది సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోయల్ బర్డ్స్ని చూసినా కానీ అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ని చూసారు, ఫార్మర్స్ని చూస్తున్నారు, అండ్ ఆల్సో ట్రైబల్ పీపుల్కి కూడా న్యూట్రియంట్స్ అన్ని ప్రాపర్గా వెళ్ళేలాగా చూస్తున్నారు. ఇటుకలు బట్టి సైడ్ చూసినా కానీ వాళ్ళ ఫిట్నెస్ చూసారు ఫస్ట్, నెక్స్ట్ వాళ్ళ హెల్త్ గురించి చూసారు, నెక్స్ట్ వాళ్ళకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూసారు, మళ్ళీ వాళ్ళు షెల్టర్ కట్టుకోవడానికి కూడా ఒక ప్లాన్ అనేది చూపించారు. సో మీరు ఏం చేసినా కానీ ప్రాపర్గా ఒక మల్టిపుల్ సపోర్ట్ లాగా ఉండేలాగా చేస్తున్నారు సార్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మీ విషయాన్ని ఎక్కడ దాకా ప్లాన్ చేస్తున్నారు. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఇనిషియేటివ్గా తీసుకొని కూడా అది విజన్ మాత్రం చాలా పెద్దగా ఆలోచిస్తున్నారు అక్కడి వరకు. అండ్ ఇది కాకుండా సార్ నాకు ఇంకొక థాట్ వచ్చింది, లైక్ డౌట్ వచ్చింది. లైక్ మీరు ఇప్పుడు చూసిన దగ్గర కూడా మొత్తం ఎక్స్ట్రీమ్ ట్రైబల్ ఏరియాస్లలో చేశారు, లేకపోతే తెలంగాణ బార్డర్స్లో ఉన్న స్టేట్స్లోనే డిస్ట్రిక్ట్స్లో వర్క్ చేశారు ఎక్కువ. సో మీరు ఇప్పుడు చేస్తున్న క్రమంలో లైక్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసినట్టయితే సిఎస్ఆర్ మ్యాండేట్ అనేది ఉంది, మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సిఎస్ఆర్ మ్యాండేట్. సో ఇది వేరియస్ కార్పొరేట్స్ ఆర్ బౌండ్ టు సపోర్ట్ వేరియస్ ఎన్జిఓస్ నుంచి లేదా ఇక్కడ సొసైటీకి సపోర్ట్ చేయమని రూల్స్ తీసుకొని వచ్చారు. కాకపోతే వాళ్ళు ఎంతసేపు ఉన్న కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న 60 kilometers లేదా ఒక 100 kilometers సరౌండింగ్స్లోనే చేస్తున్నారు. కరెక్ట్. సో అలా చేయడం వల్ల ఎంతసేపు ఉన్నా కానీ ఆ సరౌండింగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గచ్చిబౌలి చూసుకున్నా, నార్సింగి చూసినా కానీ లేదా ఈ సరౌండింగ్స్లో ఉన్న అక్కడ నుంచి ఒక 60-70 kilometers ఏరియాస్లోనే అవుతుంది డెవలప్మెంట్ అనేది. ఇది కాకుండా ట్రైబల్ ఏరియాస్లో ఎప్పుడైనా కొన్ని కార్పొరేట్స్ వచ్చాయా, వస్తే ఎట్లాంటి మార్పులు చేయగలిగాయి? కరెక్ట్. సో అంటే కామారెడ్డిలో నాకు గుర్తుంది సిఎస్ఆర్తో టచ్ నాకు అసలు కామారెడ్డి నుంచి మొదలైంది సార్. సో నేను చాలాసారి ఎల్లారెడ్డి ఇంకా నిజాం సాగర్ రూట్లో పోతూ ఉంటే అక్కడ ఒక లింగంపేట అని ఒక ఊరు ఉంది.
లింగంపేట్ మండల్ హెడ్ క్వార్టర్లో అక్కడ ఒక బావి, నాకు ఎవరో చెప్పారు, నాగన్న బావి ఉంది అక్కడ. సో అది మొత్తం చెట్లు వచ్చి దాంట్లో ఈ పేపర్ ప్లేట్స్ వేసి అంతా చెత్తలాగా దాంట్లో పెట్టేశారు. సో యాక్చువల్లీ స్ట్రక్చర్ వాజ్ వెరీ బ్యూటిఫుల్, కానీ అదంతా డంపింగ్ లాగా అయిపోయింది అంతా అక్కడ. సో దెన్ వీ థాట్ ఓకే ఫస్ట్ దీనికి క్లియర్ చేద్దాం. సో అదంతా చెట్లు మొత్తం మేము క్లియర్ చేసి అక్కడ ఆ చెత్త మొత్తం తీసేసి దెన్ ఆ పూడిక తీసే కార్యక్రమం మొదలైంది. సో అప్పుడే రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అని ఒక సంస్థ ఉంది, దాంట్లో కల్పన రమేష్ గారు పనిచేస్తారు. షీ వర్క్స్ ఆన్ స్టెప్ వెల్ రివైవ్ ఆల్సో. సో దెన్ షీ బ్రాట్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇన్ టు పిక్చర్. సో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి మనీషా సాబు గారు కూడా వచ్చారు అక్కడ. షీ విజిటెడ్ అండ్ దెన్ షీ సెడ్ షీ వాస్ కన్విన్స్ దట్ దిస్ ఇస్ రియలీ గుడ్ వర్క్. సో దెన్ అక్కడ మేము అది మొదలు పెట్టాము, డీసిల్టింగ్, మంచి స్ట్రక్చరల్ రివైవల్ చేసాము. తర్వాత ఇప్పుడు అంటే నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను అది అయినాక. తర్వాత మన టూరిజం మినిస్టర్ గారు జూపల్లి కృష్ణరావు గారు, అది ఆయన అక్కడ విజిట్ చేసుకొని హీ గేవ్ శాంక్షన్ ఫర్ crores of rupees ఫర్ దట్ స్టెప్ వెల్. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఒక శనివారం ఆదివారం వెళ్ళి అక్కడ ఆ బావి నుంచి పూడిక తీసేసాము. సో ఇట్ ఆల్ సచ్ అ స్మాల్ థింగ్, ఇట్ వెంట్ ఆన్ టు దాట్ డైరెక్షన్. సో సిఎస్ఆర్కి చాలా విలువ ఉంది. సో ద పాయింట్ ఇస్ దట్ ఇప్పుడు ఆ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అక్కడ వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ తెలవాలి, రైట్? సో అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ లింగంపేట్ దాకా రారు ఎవరు, దట్ ఈస్ ద థింగ్. సో ఈ సిఎస్ఆర్ కార్పొరేట్స్ నీడ్ టు కనెక్ట్ విత్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో విత్ కమ్యూనిటీస్. అసలు వాళ్ళకి ఏం అవసరం ఉంది. సో మొత్తం హైదరాబాద్ చుట్టూనే స్కూల్స్లో విజిట్ చేసుకొని ఉన్న వాళ్ళకి ఇంకా ఇచ్చుకుంటూ పోతే ఇట్ ఈస్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ. ప్లస్ ఏమవుతుందంటే అక్కడ వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మీన్ వైల్ ద రియల్ రిక్వైర్మెంట్ ఈజ్ అవుట్ దేర్ ఇన్ ద ఫీల్డ్. సో ఫస్ట్ వాళ్ళు కొంచెం దాంట్లో కనెక్ట్ అయితే అండ్ దే కెన్ డూ ఆల్ దర్ వెట్టింగ్ ప్రాసెస్. క్లియర్ కట్గా వాళ్ళు వెట్ చేసుకోవచ్చు ఏం దేనికోసం వాడుతున్నారని. సో అక్కడ ఇదంతా ఒక కల్చరల్ మూమెంట్ లాగా స్టార్ట్ అయిపోయింది. సో బిక్నూర్లో కూడా ఒక బావి ఉంది, అది కూడా రివైవ్ చేయడం జరిగింది. తర్వాత అది అయినాక అసలు అది అక్కడ ఎల్లారెడ్డిలో ట్విన్ వెల్స్ ఉన్నాయి, జోడు బావులు. అది అక్కడ స్థానికులు అసలు వాళ్ళే వచ్చేసి శుభ్రం చేసుకున్నారు. సో దిస్ ఈస్ అ గ్రేట్ మూమెంట్ దట్ కమ్స్ విత్ ద సిఎస్ఆర్ సపోర్ట్. సో సిమిలర్లీ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో అయితే చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఐటీసీ పేపర్ బోర్డ్స్ ఉన్నారు, సింగరేణి కొలియరీస్ ఉన్నాయి, తర్వాత ఇంకా మీన్స్ అట్లా కెమిలాయిడ్స్ అని ఒక కంపెనీ ఉంది. సో దే ఆర్ వెరీ గుడ్ హార్టెడ్ పీపుల్ హూ కాంట్రిబ్యూట్. బట్ వాట్ వీ సీ ఈస్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆ సైకిల్ సరిగా సింక్ కావట్లేదు. సో చాలాసారి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏదైనా గ్యాప్స్ ఐడెంటిఫై చేసుకొని సిఎస్ఆర్ ప్రపోజల్ చేసుకుంటే ఈ కార్పొరేట్స్ ఏమంటారంటే మేము హెడ్ ఆఫీస్ అడగాలి, మాకు పర్మిషన్స్ మా సొంత ప్రాసెస్ ఉంటుంది, అది చేసుకున్న తర్వాత ఫిబ్రవరి మార్చ్ దాకా డిలే చేస్తారు. మార్చ్ వచ్చేసి మా ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి అవుతుంది, ఇప్పుడు తీసేసుకోండి ఇప్పుడు చేసేసుకోండి అంటారు. సో దట్ ఈస్ ఇన్ఎఫిషియన్సీ ఇన్ సిఎస్ఆర్ సైకిల్. సెకండ్లీ ఏమవుతుందంటే చాలాసారి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎవరు ఉండాలి అవన్నీ క్లారిటీ రాలేని వల్ల అది సరిగా సెట్ కావటం లేదు. సో ఐ థింక్ దట్ ఎన్జిఓస్ ఆర్ సిఎస్ఆర్ ఫండింగ్ కార్పొరేట్ కంపెనీస్ దే షుడ్ హ్యావ్ క్లారిటీ. సో ప్రతిసారి ఆరో ప్లాంట్స్ వెళ్ళి పంచడం ఈజ్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ. ఆరో ప్లాంట్స్ది మనకి తెలుసు, ఇట్ రిమూవ్స్ ఆల్ ద డిజాల్వ్ సాలిడ్స్ అండ్ ఇట్ గివ్స్ జస్ట్ బేర్ వాటర్, డీమినరలైజ్డ్ వాటర్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎక్కడైనా మరీ ఏదైనా నీళ్లు సమస్య ఉంటే ఆరో ప్లాంట్ మేక్ సెన్స్. బట్ చాలాసారి ఏమవుతుందంటే కార్పొరేట్ కంపెనీస్ ఎవరో ఈ ఆరో ప్లాంట్ తయారు చేసే వాళ్ళకి ఫండింగ్ అడుగుతారు, వాళ్ళు ఊర్లో జిల్లాలో పోయి ఆరో ప్లాంట్ పడేస్తారు అండ్ ఇట్ ఈస్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ. సో ఐ బిలీవ్ దట్ లైవ్లీవుడ్ మీద పని చేయాల్సిన అవసరం ఉంది, వ్యవసాయం మీద మహిళా సమాఖ్యలతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో సర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సర్ప్ ఈజ్ అ వెరీ గ్రేట్ ఆర్గనైజేషన్. CEO దివ్య మేడం కూడా చాలా, షీ ఈజ్ అ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్ and government is also focusing on mahilalu. So I believe that if NGOs or corporates really want to make change in life, they should work on mahilalu and livelihoods. So they should give these kind of equipment. Example, ఇప్పుడు మట్టి ఇటుకల తయారు చేసేది మషిన్ ఆటోమేటెడ్ కూడా ఉన్నాయి. ఓకే, ఆ ఆటోమేటెడ్ మషిన్ వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి వాళ్ళకి డెమో ట్రైనింగ్ ఇచ్చేసారనుకోండి చాలు, ఇంకా వాళ్ళు
ఇంటి గోడలు, క్యాటల్ షెడ్, లైవ్లీహుడ్ షెడ్, ఇంకా సొంత భవనాలు అన్నీ కట్టేసుకుంటూ పోవచ్చు. సిమిలర్లీ ఇప్పుడు కౌస్ పిట్టలంటే కొన్ని పిట్టలు పనిచే అవసరం లేదు. హ్యాచరీ, ఒక సింపుల్ ఒక హ్యాచరీ వాళ్ళు అక్కడ వచ్చేసి సెటప్ చేసినారనుకోండి, వర్కింగ్ క్యాపిటల్ ఇనిషియల్ సీడ్ ఫండింగ్ లాగా చేసేస్తే ఇంకా వాళ్ళు అటువైపు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటివి ఐడియాస్ నిజంగా కార్పొరేట్స్ అమలు చేస్తే దే విల్ గెట్ 10 times more value ఫర్ దేర్ కాంట్రిబ్యూటెడ్ వర్క్. ప్లస్ దే నీడ్ టు గో అండ్ ఎంగేజ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అంటే మనకి ఎగ్జాంపుల్గా ఒకవైపు ఇప్పుడు సంగారెడ్డి ఉంది, అంటే నేను నా ట్రైనింగ్ జిల్లా గురించి నేను చెప్పాలి, నా బాధ్యత అది. సో సంగారెడ్డి జిల్లాలో చాలా స్కోప్ ఉంది. ది క్యాన్, వాళ్ళు కొంచెం ఓఆర్ఆర్ దాటేసి ఇంకా ఒక 50 కిలోమీటర్ దూరంగా పోతే జహీరాబాద్ ఉంది, నారాయణఖేడ్ ఉంది, అక్కడ వెళ్ళి వాళ్ళు ఊరు వాళ్ళతో అట్లీస్ట్ ఒక అర్ధ రోజైనా స్పెండ్ చేయాలి. హాఫ్ డే అక్కడ స్పెండ్ చేసి అసలు వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, మేము ఇది చేయడానికి వస్తున్నాం, మేము మీకు కంప్యూటర్ పంచుతాము, మేము పుస్తకాలు పంచుతాము, ఇంకా కొన్ని పప్పు అన్నం పంచుతాము, దట్ ఈస్ నాట్ నీడెడ్. ఆల్రెడీ సన్న బియ్యం అందరికీ ఉంది, వాళ్ళకి అంతా స్తోమత ఉంది, వాళ్ళకి ఇప్పుడు లైవ్లీహుడ్స్ అండ్ ఆపర్చునిటీస్ కావాలి. సో ఈ విధంగా ఐ థింక్ దట్ ఒకవైపు సంగారెడ్డి, ఇంకొక వైపు యాదాద్రి, కనీసం ఈ 2 జిల్లాలు ఐ ఫీల్ దట్ పీపుల్ షుడ్ కనెక్ట్ మోర్, రైట్. ఇంకా వాళ్ళకి మనసు ఉంటే దే క్యాన్ గో అప్ టు గద్వాల, వనపర్తి, నారాయణపేట ఆల్సో, నాగర్ కర్నూల్ ఆల్సో. కానీ దగ్గరున్నవి ఈ 2 జిల్లాల్లో వాళ్ళు పైలట్స్ చేసుకుంటే లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దే విల్ గెట్. ఎస్ సార్. అండ్ ఆల్సో ఎన్జిఓస్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? లైక్ అవి కూడా సేమ్ కార్పొరేట్స్ లాగానే ఎన్జిఓస్ కూడా ఎంతసేపు ఉన్న లిమిట్ అయి ఉంటున్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఎన్జిఓస్ ఆర్ విత్ ఇన్ ద సిటీ. ఎస్ సార్. సో ఎన్జిఓస్కి అంటే నేను అందరు ఎన్జిఓస్కి రాగానే నేను అసలు చలో చేద్దామని నేను అనలేదు. బికాజ్ నాకు కూడా దాంట్లో కన్విన్స్ అవ్వాల్సిన అవసరం ఉండేది. మీన్స్ వీళ్ళు నిజంగానే పని చేయడానికి వస్తున్నారా లేదా ఏదో ఫండింగ్ తీసుకొని దానికి వృధా చేసి పోవాలని చూస్తున్నారా. బికాజ్ అట్లాంటివి కూడా చూస్తే నాకు బాధ అనిపించింది. అంటే వీళ్ళు బస్ పెట్టేసి ఒక 50 మంది వచ్చేసి అక్కడ వెళ్ళి ఏం పంచుతారంటే కొన్ని రేషన్ కిట్లు. రేషన్ కిట్ ఆల్రెడీ యూనో అది అవసరం లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఆల్ ద బేసిక్ నీడ్స్ ఫర్ అ కామన్ పర్సన్. సో వీళ్ళు దెన్ ఆల్మోస్ట్ ఆ బస్ హైరింగ్కి వాళ్ళు సొంత ఖర్చుల కోసమే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. వచ్చేసి ఇంకొక ₹1,00,000 సామాన్ పంచుకొని పోతారు. ఈ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో ఐ బిలీవ్ దాట్ దే ఆర్ బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు సిఎస్ఆర్ యాక్టివిటీస్. దే నీడ్ టు ఇంట్రోస్పెక్ట్. వాళ్ళు యూనో ఆలోచించుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు. అండ్ దే క్యాన్ గో ఇంటూ ఎన్ ఆల్టర్నేటివ్ మోడ్. వాళ్ళు జస్ట్ అక్కడ ఎక్విప్మెంట్ పంపించేస్తే వీళ్ళు ఇక్కడ మొత్తం యూటిలైజేషన్ సర్టిఫికేట్, ఫొటోస్ అవన్నీ ఇచ్చేస్తారు. సో ఎన్జిఓస్ ఒకసారి జమ అయ్యి హూ ఇస్ హూ, వాళ్ళ మధ్యలో అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్తారా, ఏం చెప్తారు, వాళ్ళు అట్లా చేసుకోవాలి. అండ్ దెన్ దే నీడ్ టు కమ్ అప్ విత్ దేర్ ఓన్ మొడాలిటీస్. దట్ మన ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి, మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ట్రేసబిలిటీ ఎట్లా చేయాలి. సో నా ఒకటే సందేశం ఎన్జిఓస్కి ఏముందంటే, దయచేసి కమ్యూనిటీ యాసెట్స్ తయారు చేయండి. ఇండివిజువల్ కోసం మీరు పోతే అది ఫలితం రాదు. బికాజ్ హ్యూమన్ టెండెన్సీ అసూయ ఉంటుంది. ఒక్కటికి మీరు చేసేస్తే ఇంకా 100 మంది అంటారు మాకెందుకు చేయట్లేదు. కమ్యూనిటీ యాసెట్ కట్టుకుంటే అందరికీ పనికి వచ్చేస్తుంది. తర్వాత ఆల్వేస్ దే షుడ్ ఫోకస్ ఆన్ మదర్ యూనిట్స్, మీన్స్ సంథింగ్ దట్ విల్ క్రియేట్ మోర్ వాల్యూ. సో అట్లాంటివి ఎన్జిఓ దాని మీద ఎన్జిఓస్ ఫోకస్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ వాల్యుయబుల్. అండ్ మై మెసేజ్ టు కార్పొరేట్స్ ఆల్సో ఇస్ ద సేమ్ థింగ్. మీరు ఇంత కార్పొరేట్స్కి 2% ఆఫ్ ప్రాఫిట్, దే విల్ అలాట్ మేబీ 2% ఆఫ్ దర్ టైమ్, బట్ the value of that amount is huge and the impact is also huge. They need to spend some more time in vetting what kind of NGOs are coming to them and వాళ్ళు ఏం అసలు అక్కడ డెలివర్ చేస్తున్నారు. ఈ ఓవర్ హెడ్ ఛార్జెస్ ఈ ఎన్జిఓస్ పెడుతున్నారు కదా, దానికి కూడా అనాలిసిస్ చేసుకొని కొంచెం మినిమైజ్ చేయాలని నా ఆలోచన. అండ్ నెక్స్ట్ కార్పొరేట్స్ అండ్ ఎన్జిఓస్ డిఫరెంట్గా వర్క్ చేస్తుంటాయి సార్. కరెక్ట్. సో ఇవన్నీ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ ఒక మంచి ప్లాట్ఫామ్కి తీసుకురావాలి అనుకుంటే రైట్ ఎట్లా వర్క్ చేయొచ్చు అనుకుంటున్నారు సార్ యాజ్ ఎ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో? బికాస్ కార్పొరేట్ ఈజ్ అండ్ డిఫరెంట్ ఎంటిటీ అండ్ ఎన్జిఓ ఈజ్ డిఫరెంట్ ఎంటిటీ. ఇఫ్ దే బోత్ వాంట్ టు కమ్ టుగెదర్ అండ్ వర్క్ అండర్ ఎస్ గవర్నమెంట్ ఎంటిటీ, కరెక్ట్. సో వాట్ యూ విల్ సజెస్ట్ సార్ యాజ్ ఎ? సో ఐ థింక్ మన తెలంగాణ గవర్నమెంట్ది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఒక వింగ్ ఉంది, TSIG ఐ థింక్. సో మీన్స్ దే హ్యావ్ అ సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ ఆర్ ఇంపాక్ట్. సో CSR మీద వాళ్ళు పనిచేస్తారు.
Sure. So I think they are doing a good job in coordination. Sure. So before going directly and distributing some material in the public, I would suggest that corporates can avail that service. I think recent ga one lady Jayashree garu join అయినారు అక్కడ. So she is very active and they can first go to Telangana Social Impact Group. Yes. So it's not a corporate entity or anything. It is completely meant for social impact. So they can approach them and come up with their ideas. Sure. And then వీళ్ళకి డిమాండ్స్ తెలుసు, అంటే ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది మన ఈ టీఎస్ఐజీ సంస్థకి తెలుసు కాబట్టి దే విల్ బి ఏబుల్ టు కనెక్ట్ దెమ్ ప్రాపర్లీ. సార్, అండ్ ఆల్సో ఇన్ ద ఎర్లియర్ డిస్కషన్ దట్ వీ హ్యాడ్, అప్పుడు లైక్ మహిళల సమైక్య అని ఇందాక అన్నారు, ఎస్సీఆర్పి గ్రూప్, వీళ్ళతో కూడా ఏదైనా చేయిస్తే లైక్ కార్పొరేట్స్కి ఇంటర్లింక్ లాగా చేయిస్తే ఏమైనా చేంజెస్ ఉంటాయని అనిపిస్తున్నారు సార్? ఎందుకంటే ఎంతసేపున ఎస్సీఆర్పి ఇస్ లైక్ కంప్లీట్లీ గవర్నమెంట్ డిపెండెంట్ ప్రాజెక్ట్స్ పైన లేకపోతే గవర్నమెంట్ ఫండెడ్ దానిపైన నడుస్తుంటాయి. ఒకవేళ కార్పొరేట్స్ని ఎస్సీఆర్పి టీమ్స్కి మనం కలిపినట్టయితే ఏం చేంజెస్ కనిపిస్తాయి అనుకుంటున్నారు సార్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసినట్టు? షూర్, అంటే సో దాంట్లో ఆఫ్ కోర్స్ అట్ అ లార్జర్ లెవెల్ ఐ థింక్ ది గవర్నమెంట్ ఆల్సో is looking at CSR, how it can be used for development. Yes, I mean, I am not part of that conversation, so I won't comment on that very openly. Sir. But I can say for sure that జిల్లా సమాఖ్య ఉంటుంది. చాలా మంది కార్పొరేట్స్కి ఇది ఐడియా లేకపోవచ్చు దట్ మహిళలది ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇక్కడ ఈ తెలంగాణలో ఒక మూమెంట్ ఉంది. సో ఇన్ తెలుగు స్టేట్స్ ఇట్ వాస్ దేర్ అండ్ ఇట్ హ్యాస్ బిల్ట్ ఓవర్ టైమ్, రైట్? సో విత్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. సో ప్రతి ఊర్లో మహిళలకి గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్లో 10 మహిళలు ఉంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. వాళ్ళందరూ జమ అయ్యి విలేజ్ ఆర్గనైజేషన్ అంటారు, గ్రామ సమాఖ్య. తర్వాత మండల్ సమాఖ్య అవుతుంది, వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో మండల్ సమాఖ్య అవుతుంది. మండలాల నుంచి రిప్రజెంటేటివ్స్ జిల్లా సమాఖ్యకి వస్తారు. సో జిల్లా సమాఖ్య ఈజ్ అ కంప్లీట్లీ capable organization made of మహిళలు coming from the poor background of that district. If they really want to make any big impact, easiest way is to go and connect with that Zilla Samakhya. They can say that మీరు లైవ్లీహుడ్లో మీ జిల్లాలో దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది. సపోజ్ నిర్మల్లో నిర్మల్ పెయింటింగ్, ఇంకా ఇంకో ప్రత్యేకత వ్యవసాయం ఉందనుకోండి, ఏదో నువ్వులు వ్యవసాయం లేదా పల్లి వ్యవసాయం, నిజామాబాద్ అయితే పసుపు. సో ఇఫ్ దే హ్యావ్ సంథింగ్ లైక్ దట్ పర్టిక్యులర్, దే క్యాన్ కనెక్ట్ అండ్ ఆస్క్ దెమ్ మీకు అసలు ఏం వాల్యూ ఎడిషన్లో మేము మద్దతు చేయవచ్చు. జిల్లా సమాఖ్య నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని కార్పొరేట్స్ దానికి ఫండింగ్ చేసేస్తే ఇట్ విల్ క్రియేట్ హ్యూజ్ ఇంపాక్ట్. సో అది దాంట్లో వాళ్ళకి ఎటువంటివి గొడవలు రావు దట్ ఇది ఎవరికి అప్పచెప్పాలి, బికాస్ జిల్లా సమాఖ్యకి ఆల్రెడీ రికగ్నిషన్ ఉంది. దే హ్యావ్ అ లెగసీ ఆఫ్ 20 years. వాళ్ళకి సొంత రివాల్వింగ్ ఫండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. సో ఇట్ విల్ క్రియేట్ మల్టిప్లయింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ రేజ్ ద లిమిట్ ఆఫ్ లెండింగ్, అంటే మన రుణాలు, వడ్డీ లేని రుణాలు అట్లాంటివిలో 10 lakhs వరకు కూడా సపోర్ట్ ఇస్తుంది గ్రూప్స్కి. సో కానీ ఏమవుతుందంటే ఈ మీన్స్ మదర్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో, సపోజ్ ఎగ్జాంపుల్ చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఏదైతే చెప్పాలంటే మన స్టేట్ పువ్వు అంటే తంగేడు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ నో తంగేడు పువ్వు తమిళనాడులో ఎండపెట్టి బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడతారు. ఐ డి నాట్ నో, దే కాల్ ఇట్ ఆవిరి పువ్వు ఆర్ సంథింగ్. ఆన్లైన్లో కూడా మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది అది. సో అంటే తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ ఆడిన తర్వాత ఈ తంగేడు పువ్వుకి నీళ్ళలో పెట్టడం, దాంట్లో దిస్ వాజ్ ద లాజిక్ దట్ అది వాటర్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో ఇది కార్పొరేట్స్కి అండ్ అక్కడ వేరే వాళ్ళకి అది మొత్తం తెలిసి వాళ్ళు దానికి కమర్షియలైజ్ చేసుకుంటున్నారు. బట్ మన దగ్గర మనము ఆ విధంగా చూడట్లేదు. సో వై నాట్ రేస్ తంగేడు నర్సరీస్ అండ్ కీప్ ఇన్ అవర్ విలేజ్. లేదా ఈ మన మందారం పువ్వు ఉంది, దాంతో కూడా చాలామంది ఇప్పుడు ఈ హిబిస్కస్ టీ అంటే మందారం అండి. ఇప్పుడు వీళ్ళు పేరు ఏదో పెట్టుకుంటారు, మనం ఏదో 5-star హోటల్లో వా చప్పట్లు కొడతాము. ఈ క్యామోమిల్ అంటే చామంతి అండ్ హిబిస్కస్ అంటే మందారం. అసలంతా మన గ్రీన్ టీ వాళ్ళు ఏదో పెట్టి అమ్ముతున్నారు. సో ఆల్ దీస్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఇఫ్ యూ ప్రొవైడ్ టు విమెన్ ఇన్ ద విలేజ్ త్రూ జిల్లా సమాఖ్య, ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సార్, ఇప్పుడు మీ జర్నీ చూస్తున్నట్టయితే లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ సంగారెడ్డిలో మీరు ట్రైనింగ్ కలెక్టర్గా జాయిన్ అయినప్పటి నుంచి అండ్ భద్రాచలంలో కలెక్టర్గా చేసినప్పటి వరకు, లేదా ఇప్పుడు మీరు సిఎండిగా చేస్తున్నప్పుడు, ఇన్ని డేస్ ఆఫ్ జర్నీలో మీకు ఏదైనా ఒక హార్ట్ టచింగ్ స్టోరీ లాంటిది ఏమైనా చూసారా? లైక్ వేరే మీ ప్రజెన్స్ ఉంటే ఇంకా బాగుండేది అన్నట్టు
బికాస్ డ్యూ టు యువర్ టైట్ షెడ్యూల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ బీ బిజీ అండ్ విత్ యువర్ వర్క్స్ అండ్ ఆల్ దోస్, అండ్ మీ ప్రజెన్స్ అక్కడ లేకపోవడం వల్ల యూ హ్యావ్ మిస్ సంథింగ్ అనేది ఎక్కడైనా మీకు అనిపించిందా సార్? అంటే ప్రెజెన్స్ కంటే అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ సచ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిమెంబర్ దట్ నేను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు కోవిడ్ టైం, కంప్లీట్లీ ఇట్ వాజ్ లైక్ కరోనా టైం ఉండేది. సో మున్సిపల్ కమిషనర్ అంటే నాట్ ఎన్ ఈజీ జాబ్. ఉదయం చెత్త మొత్తం ఎత్తుకుపోవాలి, నీళ్లు సరఫరా జరగాలి, డే అంతా ఇంజనీరింగ్ వర్క్స్ మానిటరింగ్ చేసి సాయంత్రానికి స్ట్రీట్ లైట్ వెలగాలి. సో ఇట్స్ ఎండ్లెస్ అండ్ థ్యాంక్లెస్ జాబ్. సో అది జరిగితే బక్రీద్ అని ఒక హాలిడే వచ్చేస్తే నేను ఇంట్లో ఉన్నాను అప్పుడు. కరోనా అంతా కొంచెం తగ్గింది అప్పటికి. కానీ ఏమైందంటే ఐ గాట్ అ కాల్ దట్ ఒక అమ్మాయి అక్కడ మీన్స్ షీఈస్ హ్యావింగ్ బ్లాక్ ఫంగస్ డిసీజ్. అప్పుడు ఏమైందంటే స్టెరాయిడ్స్ వాడుకొని జింక్ సప్లిమెంట్స్ తీసుకొని చాలామందికి షుగర్ షూటప్ అయింది. సో దానివల్ల ఈ బ్లాక్ ఫంగస్ డిసీజ్ వచ్చింది. అండ్ బ్లాక్ ఫంగస్ వచ్చేస్తే దట్స్ ఇట్, లైక్ విదిన్ 1 or 2 days మీరు చనిపోతారు. లైక్ లిటరలీ యువర్ బాడీ బికమ్స్ లైక్ అ పొటాటో, రైట్? సో ఐ వెంట్ టు దట్ ఫ్యామిలీ అండ్ దెన్ ఐ సా దట్ మొత్తం డిఫార్మ్ అవుతుంది మన ఫేస్ అంతా. షీ వాజ్ అ యంగ్ గర్ల్ ఆఫ్ సమ్ 18 to 20 years age and we could see that we can't save her. సో ఇట్ వాజ్ లైక్ యూ రియలైజ్ దట్ మీ దగ్గర ఎంతైనా డబ్బు ఉండొచ్చండి, దిస్ కోవిడ్ డజంట్ డిస్క్రిమినేట్. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు, ఆక్సిజన్ పట్టుకున్న వాళ్ళు కూడా చనిపోయారు. ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ 1 moment away from death, but we need not fear, we just need to continue. So that was a very heart-wrenching moment and we sent her anyway. అంటే ఆమెకి మేము పంపించాం హైదరాబాద్కి, కానీ we couldn't save that girl. Similarly, one story was ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ ఎట్ భద్రాచలం. సో నేను జాయిన్ అయ్యి అసలు అక్కడ నేను దారిలో వెళ్ళేటప్పుడు భద్రాచలం దారిలో ఒక యాక్సిడెంట్ జరిగింది. సో అక్కడ 2-wheeler కొంచెం ఓవర్ స్పీడింగ్ చేసుకొని ఆ అబ్బాయి రాంగ్ సైడ్ వచ్చి గుద్దేశాడు ఒక ఆటోకి. సో ఆటోలో ఇంజూర్ అయినారు జనాలు. అండ్ దెన్ ఈ అబ్బాయి అయితే మొత్తం హీ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ ఆన్ ద రోడ్. సో ఇమ్మీడియట్గా నేను అక్కడ అంబులెన్స్ అయితే పిలిచాము. బట్ ఇప్పుడు ఇంతమంది ఇంజూర్ ఉన్న వల్ల ఫస్ట్ ఈ అబ్బాయికి హాస్పిటల్ తీసుకుపోవాలి, కానీ అక్కడ ఒక చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ కాలు మొత్తం ఇరిగిపోయింది. సో దెన్ వీ సెడ్ దట్ ఇంకొక బండి వెయిట్ చేయాలంటే టైం లేదు. సో మాది చాలా వెహికల్స్ ఉండేది అప్పుడు, మీన్స్ కాన్వాయ్ అని లేదు, కానీ 2-3 ఆఫీసర్స్ వర్ ట్రావెలింగ్ టుగెదర్. ఐ సెడ్ చలో నా బండిలో ఫస్ట్ పంపించండి. అంటే దాంట్లో ఏదో గొప్పగా అని లేదు, బట్ వీ డోంట్ థింక్ లైక్ దాట్, రైట్? దట్ సర్లే ఇంకా వెయిట్ చేద్దాం, సరే అంబులెన్స్ వస్తుంది కదా మీరు చూసుకోండి అని చెప్పి కూడా వెళ్ళొచ్చు. బట్ వై నాట్, రైట్? వీ హ్యావ్ సో మెనీ వెహికల్స్ విచ్ ఆర్ దేర్ ఫ్రమ్ గవర్నమెంట్. సో అట్లీస్ట్ దేర్ వీ కుడ్ సేవ్ దోస్ పీపుల్. So and then third thing which was like very heart touching in Kottagudam only was that ee thalassemia screening మేము మొత్తం చేసాము. Actually there was a young trainee, Saurabh Sharma అని జాయిన్ అయినారు అప్పుడు. He took it as a challenge to screen all the school children. సో మేము సికల్ సెల్ అనీమియా టెస్ట్ కిట్ వచ్చేస్తే అందరికీ చేసాము, చాలా బాగా చేశారు. ఈవెన్ POITD రాహుల్ గారు కూడా he took lot of interest and we screen all children. And we really identified correct people. 700 children ఐడెంటిఫై చేశాము. కానీ ఏమవుతుందంటే ఒక అమ్మాయికి మీన్స్ మేము డిటెక్ట్ చేశాము సికల్ సెల్ అనీమియా ఉందని, బట్ సమ్హౌ ఆమె హెల్త్ డిటేరియేట్ అయిపోయి ఆమె చనిపోయింది. సో ఆల్ దీస్ స్టోరీస్ దే ఆర్ లైక్ అవర్ ద బర్డన్ దట్ వీ క్యారీ. దే ఆర్ లైక్ అ రిమైండర్ దట్ మీరు ఎంత చేసినా ఇంకా అది యూ హ్యావ్ నాట్ achieved your goal. Lot is to be done for our country and for our people. So I think that ఇప్పుడు ఇక్కడ వచ్చినా కూడా now I can help all the districts by coordinating with blood donors. In fact మేము TGSPDCL అయితే we are very fit people, right? My staff is very fit and amazing people are there in my organization. So we want to see how we can come together and by blood donation drives support the thalassemia and sickle cell anemia people of our state. ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశారు అండ్ ఆల్సో మెకానికల్ ఇంజనీరింగ్కి అక్కడి నుంచి అటు డైవర్ట్ అయ్యారు, అటు నుంచి వచ్చేసి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యారు, మధ్యలో కార్పొరేట్ కంపెనీస్లో జాబ్ చేశారు. ఈ జర్నీ ఒకలా ఉంది సార్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ యూత్ ఏదైతే ఉందో మల్టిపుల్ థింగ్స్కి వెళ్తున్నారు, సడన్గా డిమోటివేట్ అవుతుంటారు. కొంతమంది సడన్గా అప్పటికే మేము సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనేసి ఆల్మోస్ట్ ఒక 10-15 years
10 ఇయర్స్ జర్నీ చేస్తూనే ఉంటారు. Correct. లాస్ట్‌లో వచ్చేసే వరకు సక్సెస్ అవ్వకపోవడం వల్లనో, లేకపోతే దేని వల్లనో ఆగిపోవడం జరుగుతుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? కరెక్ట్. సో ఐ థింక్ దట్ ఇప్పుడు సివిల్ సర్వీస్ ఈజ్ ఓన్లీ వన్ వే టు సర్వ్ ద కంట్రీ. సార్. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను స్కూల్స్లో కూడా కొత్తగూడెంలో వెళ్ళి స్కూల్స్లో మాట్లాడుతూ ఉంటే నేను చాలాసారి చెప్పేది ఏ టీచర్ విల్ ఆస్క్ ఏమవుతారంటే ఎవరో ఒక అబ్బాయి లేచి మేము నేను ఎస్పీ అవుతాను, నేను కలెక్టర్ అవుతాను అనేవాళ్ళు. సో ఐ సెడ్ దట్ ఓకే, అది ఫైన్, అందరు చప్పట్లో కొడతారు దానికి. బట్ ఐ బిలీవ్ దట్ అవర్ కంట్రీ నీడ్స్ బెటర్ ఫార్మర్స్, బెటర్ Yes, sir. సిటిజన్స్, రైట్? బికాస్ దట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అంటే నా లైఫ్ స్టోరీ నేను చూస్తే ఇప్పుడు నోబడీ రికగ్నైజెస్ డాక్టర్ హోమీ బాబా. అంటే ఈ పేరు కూడా చాలామంది ఎక్కువ మాట్లాడరు. అవును సార్. సో నౌ యూ థింక్ జస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన దేశానికి ఒక సైంటిస్ట్, ఆయనకి ఏం తక్కువ లేదు, ఆయన ఈజీగా జర్మనీ, జూరిక్, స్విట్జర్లాండ్లో పోయి కూర్చొని రీసెర్చ్ చేసుకోవచ్చు. Sir. ఆయన అదంతా వదిలిపెట్టి మన దేశానికి హీ స్టార్టెడ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ హీ కోఆర్డినేటెడ్ వెల్ అండ్ హీ బిల్డ్ దిస్ whole system, and because of which we are such a strong country today. Sure. So and that is where I got my opportunity, right? Sure, sure. So ఈ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ అండ్ అక్కడ ఉన్న చదువు తర్వాత ఇదంతా జర్నీ చూస్తే ఇట్ వాజ్ జస్ట్ వన్ సైంటిస్ట్ హూ డిడ్ ఆల్ ఆఫ్ దట్, right? And of course there were leaders at that time who supported him, our forefathers. So we need to see that more of the young generation, they need to see that there are always second chances. ఇప్పుడు నాది కూడా నేను సివిల్ సర్వీస్ పాస్ అవ్వకపోతే would have went back into private sector and done whatever job. Even Sure. today I firmly believe that if I cannot do justice to my job, the door is always open. ఎవరు వద్దన్నారు? నేను రిజైన్ చేసేసి నేను ఐ క్యాన్ గో బ్యాక్ టు ఎనీ జాబ్ విచ్ ఐ నీడ్ టు డూ, సార్. రైట్? సో బతకాలంటే మద్దతు చేయడానికి బతకాలి, ఉద్యోగంలో ఉండాలి, లేదా బట్ ఎవరికైనా బాధ పెట్టడానికి అసలు వీ నీడ్ నాట్ బీ ఇన్ ద సిస్టమ్. సో టు ఆల్ ద యంగ్ జనరేషన్ హూ ఆర్ రైటింగ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఐ వుడ్ ఓన్లీ సే దట్ మీరు సర్వీస్లో వచ్చినాక కూడా అది మర్చిపోవద్దు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు మనము చిట్టి పైన రాసేసి తిరుగుతలేము జేబులో వేసుకొని. దే వేర్ నేమ్లెస్ పీపుల్ హూ జస్ట్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్, రైట్? సో వీ నీడ్ టు ఆల్వేస్ రిమెంబర్ దట్ దే ఆర్ అవర్ లెగసీ, right? So we need to always keep their purpose in our heart and move forward. సో ఇప్పుడు జాబ్లో సివిల్ సర్వీస్ ద్వారా మీరు సాయం చేయలేకపోతున్నారు దేశానికి, యూ గో ఇన్ టు అదర్ సెక్టర్స్, గో ఇన్ టు సోషల్ సెక్టర్, ఆర్ ఈవెన్ యూ డూ అ జాబ్ విత్ కంప్లీట్ ఆనెస్టీ. ఒక హార్డ్ వర్క్ చేసుకొని మీరు ఏ రంగంలో పనిచేసినా కూడా యు ఆర్ అ ట్యాక్స్ పేయర్, అండ్ త్రూ యువర్ ట్యాక్సెస్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ గుడ్ ఫర్ ద పబ్లిక్. అండ్ మీకు మనసు ఉంటే యూ గో అండ్ హెల్ప్ సమ్వన్. That door is always open and you will still get the same satisfaction which an IAS officer is getting. ఇప్పుడు IAS ఆఫీసర్కి అంటే చాలా కోఆర్డినేషన్ పని జరుగుతుంది. సో ఇట్స్ లైక్ దే హ్యావ్ టు సెలబ్రేట్ ఆల్ ద సెరమనీస్, అన్నీ మన దినోత్సవాలు ఇంకా జయంతిలు అవన్నీ యూ హ్యావ్ టు సెలబ్రేట్ బికాస్ దట్ ఈస్ అవర్ కల్చర్. తర్వాత మీరు మీటింగ్స్ అటెండ్ చేసుకొని కోఆర్డినేషన్ చేయాలి, వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్. తర్వాత మీరు పబ్లిక్ అందరికీ వినాలి. సో ఇదంతా పబ్లిక్ సర్వీసే. కానీ దీంట్లో ఏమవుతుంది, మీకు కొంత ఫోకస్ ఏరియాలో చేయాలనుకుంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ ఎనర్జీ. అదే మీరు ప్రైవేట్లో ఉన్నారనుకోండి, మీకు నచ్చిన సబ్జెక్ట్ మీద ఎంతైనా ఫోకస్ చేయవచ్చు. సో ఒక సివిల్ సర్వీస్ ద్వారానే మీరు దేశానికి హెల్ప్ చేయవచ్చు అట్లాంటిది లేదు. అఫ్ కోర్స్ ఇట్ గివ్స్ యూ అ వైడర్ ప్లాట్ఫామ్, స్కేల్ ఈజ్ బిగ్, బట్ ఐ వుడ్ సే దే షుడ్ నాట్ గెట్ డిస్హార్టెడ్. సెకండ్లీ మానసికంగా అస్సలు కుంగిపోవద్దు. Means failures is like just stepping stone. Like if I would have joined some corporate job during my college, probably my life would not have taken a turn and I would have come here. Right? So దాని మీద ఎక్కువ ఆలోచించుకొని కూర్చోవద్దు, జస్ట్ బ్రష్ ఇట్ ఆఫ్ అండ్ మూవ్ ఆన్. అండ్ ఆల్సో సార్ నెక్స్ట్ ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకోండి సార్. సో ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు సడన్గా ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్తారు. అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో మీకంటూ కొన్ని థాట్స్ ఉంటాయి, విజనరీతోని ఈ డిస్ట్రిక్ట్ని ఇలా డెవలప్ చేయాలని అనుకుంటారు. ఒక సర్టెన్ టైం అయిపోయే వరకు రాత్రికే ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు.
అట్లాంటి టైంలో మీకు అప్పుడు ఏమనిపిస్తుంటుంది సార్? బికాజ్ ఈ రోజు నైట్‌కి ఇక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకో కొత్త డిస్ట్రిక్ట్ ఎళ్ళేసి అక్కడ కొత్త విజనరీ, అక్కడ జనాలను అర్థం చేసుకోవాలి. బికాజ్ ఇంతకుముందు మీరు ఇక్కడ చూసినట్టయితే భద్రాచలంలో చూసినట్టయితే ఆ పీపుల్‌కి అందరికీ చాలా క్లోజ్ అయ్యారు. అక్కడ మీరు చాలా డెవలప్‌మెంట్స్ చేయాలని అనుకున్నారు. చేశారు అప్పటి వరకు. ఇంకొన్ని చేయాలనేవి పైప్‌లైన్‌లో ఉన్నాయి. కరెక్ట్. అట్లాంటిది మీకు నైట్ ఇంకొక దగ్గరికి ట్రాన్స్‌ఫర్ అయిపోవాలి అనేసి వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. కరెక్ట్. ఆ టైంలో మీకు మైండ్‌లో ఎలా ఉంటుంది సార్? మైండ్‌లో ఏముండదు. అంటే ఇక్కడ థాట్స్ ఒకలా ఉన్నాయి. ఐ నో మళ్ళీ అంటే I will ఇంకొక elaborate. దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఐ లెర్న్ దాట్ ఇన్ కామారెడ్డి. అంటే Sure. కామారెడ్డి నుంచి కొత్తగూడెం ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అది నాకు క్లారిటీ వచ్చింది. దట్ మీరు ఏ పని చేస్తారో ఇండివిజువల్ చేయకూడదు. మీ చుట్టూ ప్రోగ్రామ్ తిరుగుతూ ఉంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత అది కొలాప్స్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు కూడా మీరు కొత్తగూడెం వెళ్తే ఆ యూనిట్లు ఇంకా నడుస్తున్నాయి. అది ఆగలేదు కలెక్టర్ వెళ్ళిపోతే. సార్ సో దట్ ఈస్ మై లెర్నింగ్. దట్ మీరు ఏం పని చేసినా కూడా మన కెపాసిటీ బిల్డింగ్ లాగా చేయాలి. సార్ అండ్ విజన్ ఎవరికి ఉండాలి? హూ ఈజ్ మోర్ ఇన్ టచ్ విత్ పబ్లిక్. సో ఇట్ క్యాన్ బి ఆఫీసర్, ఇట్ క్యాన్ బి ప్రజాప్రతినిధులు. ఎస్ సార్. సో మన దగ్గర ఆల్రెడీ పొలిటికల్ లీడర్స్ ఆర్ దేర్. వాట్ ఎవర్ ది పొలిటికల్ అఫిలియేషన్, there will always be people who have good public interest in their heart. They will give you the direction. అది మీన్స్ ఆ జిల్లాలో ఉన్న మంత్రులు ఉండొచ్చు, ఇంకా ఎమ్మెల్యేస్ ఆర్ ఈవెన్ ఎనీ పొలిటికల్ లీడర్. సో దే విల్ కమ్ టు యూ విత్ ద ఇష్యూస్ ఆఫ్ ద పబ్లిక్. సో ఇఫ్ వీ క్యాచ్ దాట్ అండ్ దానికి సాల్వ్ చేసేటప్పుడు ఇంకా ఇన్నోవేషన్ ఏం తీసుకొస్తారు, ప్లస్ కామన్ ఇష్యూస్. సో ఏమవుతుందంటే మెనీ టైమ్స్ వీ సీ దట్ ఐఏఎస్ ఆఫీసర్స్ దే బికమ్ లైక్ నాకు ఇదే టాపిక్ నచ్చుతుంది, నేను దీనికే చేస్తాను. సో ఐ థింక్ దట్ ఇట్ డజంట్ డూ జస్టిస్ టు ద డిస్ట్రిక్ట్. సో వీ షుడ్ లుక్ ఎట్ 360 యాంగిల్ అండ్ దెన్ ఎంగేజ్ విత్ కమ్యూనిటీ అండ్ దెన్ బిల్డ్ యువర్ సొల్యూషన్. సిమిలర్లీ మీరు అన్నారు ట్రాన్స్ఫర్ చేస్తే హౌ డు వీ ఫీల్? సో అఫ్ కోర్స్ వీ ఫీల్ దట్ ఇంకా కొంచెం టైం దొరికితే వీ కుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద హోల్ ప్రాజెక్ట్. బట్ దెన్ అదే మీన్స్ ఆ లెర్నింగ్తో నాకు పెద్దగా అది మీన్స్ ఏదో డిసప్పాయింట్మెంట్ లాగా ఏం అనిపించలేదు. ఐ థాట్ ఓకే ఫైన్, టైమ్ టు మూవ్ ఆన్, న్యూ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఆ కమ్యూనిటీకి కూడా వీ హ్యాండ్ ఓవర్ దట్ ఇప్పుడు మీరు దీనికే ముందుకు తీసుకుపోవాలి. సో దెర్ వాజ్ నో సచ్ ఫీలింగ్ దట్ అయ్యో ఏంటి ఏం జరిగింది అట్లా ఏమీ లేదు. ఈవెన్ నౌ టుడే ఐ కీప్ టెలింగ్ మై స్టాఫ్ ఇన్ TGSPDCL, ఈ రోజు నాకు ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఐ హ్యావ్ నో అటాచ్మెంట్స్, రైట్? దట్ నేను ఇక్కడనే ఉంటాను అట్లాంటిది ఏం లేదు. అండ్ అటాచ్మెంట్ లేకుండా పనిచేయడమే సివిల్ సర్వెంట్స్ది ఒక కోర్లో ఉండాలి. వాట్ ఎవర్ వీ డూ గుడ్ ఫర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ వీ మూవ్ ఆన్. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ అయ్యే మూమెంట్లో కానీ వీటన్నిటి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది సార్? బికాజ్ మీరంటే మెంటల్గా స్టేబుల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు వెళ్ళాలి అని, కాకపోతే ఫ్యామిలీలో కూడా అందరూ మేబీ పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే వైఫ్, వీళ్ళందరూ ఫ్యామిలీలో ఎలా సపోర్ట్ ఉంటుంది సార్ సడన్గా షిఫ్ట్ అవ్వాలి? ఐ థింక్ దట్ ఇదంతా నేను చేయగలుగుతున్నాను బికాజ్ మై ఫ్యామిలీ ప్రొవైడ్స్ అండ్ సపోర్ట్స్. సో ట్రాన్స్ఫర్ అయినాక నేను అసలు మొత్తం నా సూట్ కేస్ అంతా ఒకటి బ్యాగ్ ప్యాక్ చేసుకుని నేను వెళ్ళిపోతాను. అండ్ ఆల్ ద ప్యాకింగ్ ఇస్ డన్ మై వైఫ్. సో షీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ ఐ వుడ్ సే. బట్ ఇప్పుడు పిల్లలు ఉన్న వల్ల కొంచెం కష్టంగా అవుతుంది. సో షీ హ్యాస్ టు హ్యాండిల్ ద కిడ్స్ అండ్ డూ దాట్ ఆల్సో. సో దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. బట్ ఇంకా నా స్కూల్లో పోలేదు నా పిల్లలు. దే ఆర్ స్టిల్ ఇన్ కిండర్ గార్టెన్, సో ప్రీ స్కూల్. సో అందుకే అంతా మీన్స్ ఆ స్కూల్ చేంజ్ ఇంపాక్ట్ ఇంకా రాలేదు నాకు. సో ప్రాబబ్లీ నౌ మూవింగ్ విల్ బీ మోర్ డిఫికల్ట్. సో ఇప్పుడు ఇంకొక సంవత్సరంలో మై ఫస్ట్ చైల్డ్ విల్ గో ఇన్ టు స్కూల్. సో బట్ డెఫినెట్లీ ఐ బిలీవ్ దట్ family support plays a big role. So because if they are too demanding, then we cannot give that much time to public. Yes. That is always there. Yes sir. మా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, మన ప్రేక్షకులకి ఒక మంచి సందేశం ఇవ్వాలనుకుంటే మీరు ఎలాంటి సందేశం ఇస్తారు సార్? Yes. So today before I came here with my mother, I was discussing that generally we see that అందరు ఏమనుకుంటారంటే డిస్కస్ చేసేటప్పుడు మనం అమాయకంగా ఉంటే బాగుండదు, మనం కొంచెం షార్ప్ ఉండాలి, వేరే వాళ్ళు మనకి ఏదైనా వాడుకుంటున్నారా అది ఎప్పుడైనా మనము అది చూస్తూ ఉండాలి. ఈ ఒక యాటిట్యూడ్ మనలో ఎక్కడో డెవలప్ అవుతుంది. బట్ వీ నీడ్ టు రియలైజ్ దట్ ప్రపంచం ఆ ఆలోచనతో ముందుకు పోవట్లేదు.
ప్రపంచం ఏదైనా ముందుకు పోతుందో అది మంచితనంతో ముందుకు పోతుంది. సార్ సో ఐ బిలీవ్ దట్ మనం ఎప్పుడైనా ఈ కర్మ ధర్మ ఫిలాసఫీలో బిలీవ్ చేయాలి. మన కర్మ ఖచ్చితంగా తిరిగి మనకు వస్తుంది. మీరు మంచి చేస్తారంటే అది మీకు మంచినే అవుతుంది. మీరు చెడు చేస్తారంటే ఇప్పుడు కాదు కానీ తర్వాత ఎప్పుడైనా మీకు మంచి వస్తుంది. సో ఇదంతా చేస్తున్నప్పుడు ఒకటే మనం ఏం చేయవచ్చు అంటే ధర్మం పాటించాలి. దాట్స్ ఇట్. యూ డూ గుడ్ ఫర్ ఆల్ ద పీపుల్. యూ కాల్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇప్పుడు నిజామాబాద్లో ఆల్సో ఐ సా దేవర్ ఆల్ కమ్యూనిటీస్ దేర్. అక్కడ సిఖ్స్ ఉన్నారు, అక్కడ మన ముస్లిం కమ్యూనిటీ ఉన్నారు, అందరు కలిసి ఉంటారు అక్కడ. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సిటీ. అండ్ ఆ సిటీ కూడా నాకు అదే నేర్పించింది. యూ క్యాన్ లుక్ గుడ్ ఇన్ అదర్ పీపుల్ అండ్ దానికి మీరు కనెక్ట్ అవ్వాలి. మిగతా అంతా మంచిగా నడుస్తూ ఉంటుంది. ఎవరికైనా బాధ ఉంటుందో వాళ్ళు బాధలో ఉండి వాళ్ళు మీకు ఇబ్బంది పెడతా ఉంటారు. బట్ వీ షుడ్ జస్ట్ ఇగ్నోర్ దాట్ అండ్ లుక్ ఎట్ ద గుడ్ ఇన్ దెమ్ అండ్ మూవ్ ఆన్. సార్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు థ్యాంక్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్, కంప్లీట్ లైఫ్, whom would you like to Of course, thank? my mother. So I'm very lucky. Any special words for her Of course. on behalf of our show? So she is like a invisible person in our life, right? Mother is always there, but after she's gone, we realize her value. So I'm very fortunate that she's staying with me now. Sure. So I get to spend more time with her, and she is looking at all what daily fight that is going on to improve the system, and she is there always to say some good words. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, నో ప్రాబ్లం, నువ్వు చేస్తుండు, ముందుకెళ్ళు. సో అట్లా చెప్పేవాళ్ళు మన లైఫ్లో ఎవరైనా ఉంటారు. దే ఆర్ గ్రేట్ పీపుల్. సో ఆఫ్ కోర్స్ మై మదర్ ఈస్ దేర్ అండ్ ఫాదర్ ఈస్ దేర్, బట్ హీ గెట్స్ బోర్డ్ హియర్. ఆయన ఊరు ఇష్టం కాబట్టి ఆయన అప్పుడప్పుడు ఇక్కడ వస్తారు. బట్ హీఈస్ మోర్ అటాచ్డ్ టు విలేజ్, అవర్ హోమ్ టౌన్. సో his life story, of course, always he has worked honestly and hard. He has done hard work. So that will always be there as a guiding light to me. So I would thank my parents. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ కార్యక్రమంలోకి మనకు విచ్చేసినటువంటి జితేష్ పాటిల్ గారికి థ్యాంక్స్ సార్. మీరు మీ అమూల్యమైన టైంని మా ప్రేక్షకులతో కేటాయించి మీ యొక్క లైఫ్ జర్నీని అండ్ ఆల్సో మీరు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ని అండ్ మీ పరిపాలన విధానాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు గాను థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఎంతోమంది ప్రేరణాత్మకమైన వ్యక్తులని మీ ముందుకు తీసుకొస్తుంది చర్చా విత్ లీడర్. ప్లీజ్ స్టే ట్యూన్ టు చర్చా విత్ లీడర్. థ్యాంక్ యూ.